గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకెండ్ న్యూస్. నేను మీ అనూష. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అంటే నిజమని ఓ వర్గం, లేదని మరో వర్గం మాటల కత్తులు దూసుకుంటాయి, తూటాలు పేల్చుకుంటాయి. కల్తీ నిజమని సిబిఐ సిట్ తేలిస్తే ఆ సంగతి వదిలేయండి, జంతువుల కొవ్వు కలవలేదు కదా ఇంకేంటి అని వైసీపీ వాదించింది. మొత్తంగా నాటి అపచారానికి నేడు ప్రక్షాళన అంటూ కూటమి నేతలు ఆలయాల శుద్ధికి దిగితే వైసీపీ వాళ్ళు కూడా లడ్డూ ప్రసాదం కల్తీ పేరుతో దుష్ప్రచారం చేస్తూ విద్వేషాలు సృష్టిస్తున్నారని ఆలయాల్లో హోమాలు అభిషేకాలతో హోరెత్తించారు. చివరికి ఏపీ ప్రభుత్వం రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ కమిటీ వేయగానే సిబిఐ సిట్ దర్యాప్తు జరిపిన తర్వాత కూడా సింగిల్ మెన్ కమిటీ ఎందుకని ప్రశ్నించారు. కోర్టులకు వెళ్లారు. అక్కడ ఎదురు దెబ్బ తిన్నారు. మొత్తంగా దినేష్ కుమార్ కమిషన్ నివేదిక వచ్చేసింది. లడ్డూ కల్తీ నిజమని తేల్చేసింది. కల్తీ నెయ్యి సరఫరాకు అనువైన పరిస్థితులు సృష్టించింది కొనుగోలు కమిటీయేనని, నిబంధనలను నీరుగార్చి నకిలీ డైరీలకు గేట్లు తెరిచారని, నెయ్యి కల్తీ గురించి తెలిసి కళ్ళు మూసుకున్నారని నిర్ధారించింది. కల్తీ నెయ్యి సరఫరాకు ప్రధాన కారకుడు నాటి ఈవో ధర్మారెడ్డేనని, టెండరు నిబంధనలు సడలించడానికి అనుమతిచ్చింది ఆయనే అని, ఆ నిర్ణయాల వల్లే తిరుమలలోకి కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు చొరబడ్డాయని స్పష్టం చేసింది. అప్పటి ఈవో సింఘాల్, ఆర్థిక సలహాదారు బాలాజీల ప్రమేయం గురించి ప్రస్తావించింది. వారిపై చర్యలు తీసుకోవాలని కూడా సిఫారసు చేసింది. అయితే దినేష్ కుమార్ కమిషన్ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఆ తర్వాత జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పుడు దీనికి సంబంధించి మనకి విశ్లేషణలు అందించడానికి మనతో పాటు ఉన్నారు సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు కిరణ్ కుమార్ గారు, అలాగే తెలుగు యువత అధికార ప్రతినిధి అజయ్ వక్కెంటి గారు, అలాగే జనసేన ఒంగోలు నగర ప్రధాన కార్యదర్శి పల్లా ప్రమీల్ గారు మనతో ఉన్నారు. కిరణ్ కుమార్ గారు, మొదట మీరు చెప్పండి. తిరుమల అన్నా కానీ, తిరుమల లడ్డు అన్నా కానీ అది కొన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం. కొన్ని సంవత్సరాల పాటు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని తెలిసిన తర్వాత రాజకీయాలు పక్కన పెట్టండి, పార్టీలు పక్కన పెట్టండి, ప్రజలు అంటే ఎలా ఫీల్ అయ్యారంటే, ఏంటి ఇంత పవిత్రంగా మనం భావించే లడ్డూ విషయంలో ఎందుకింత అలసత్వం, అసలు ఎందుకు కల్తీ జరిగింది, ఎలా జరిగింది అని చాలామంది బాధపడ్డారు. అంటే మీ ఒపీనియన్ ఏంటి? ఈరోజు మనము దినేష్ గారి నివేదిక కూడా చూసాం కదా, దీనికి సంబంధించి మీరేం చెప్తారు, మీరేం ఫీల్ అవుతున్నారు చెప్పండి. గోవిందా ముందుగా వైకెటి ఛానల్ వారికి అలాగే ప్రేక్షకులకి అభినందనలు తెలియజేస్తున్నాం. మీరు మంచి టాపిక్ తీశారమ్మా. ధర్మం కోసం మేము పడుతున్న పాటలు, చేస్తున్నటువంటి పోరాటాలు అంతా ఇంత కాదు. ముందుగా మనం ఈ తెలుగులో ఒక పదం మనం మార్చాలమ్మా. కల్తీ అనే పదం మార్చాలి. కల్తీ కాదమ్మా వాడాల్సింది మనం, నకిలీ. కల్తీ అని అంటే కనీసం 100% అంటే 70% నెయ్యి, 30% వేరే ఆయిల్ ఏదన్నా, లేదు 30% నెయ్యి 70% వేరే ఆయిల్ ఏదన్నా అనేది కలిస్తే కల్తీ అనాలి. ఇక్కడ పూర్తిగా నకిలీ. నెయ్యి అనే పదమే లేదు, పాలు అనే పదమే లేనప్పుడు కల్తీ అని ఎందుకు అంటున్నాం మనం? నకిలీ అనాలి. నకిలీ. ఇది వాంటెడ్ గా జరిగినటువంటి ఒక కుట్రే. ఈ దీంట్లో పొరపాటు లేకపోతే ఇంకొకటే కాదు. వీళ్ళు ఖచ్చితంగా ధర్మాన్ని నాశనం చేయడం కోసం ఎక్కడైతే సనాతన విలువలు ఉన్నాయో వాటిని పడగొట్టాలి. ఆ గుడుల యొక్క పవిత్రతను నాశనం చేస్తేనే హిందువుల యొక్క ఐక్యత దెబ్బతింటుంది. అప్పుడే హిందువులందరూ ఒకటవడం మానిపోతారు. మనం ఇష్టం వచ్చినట్టు ఈ సనాతన ధర్మాన్ని నాశనం చేయొచ్చు అని లాంగ్ బ్యాక్ గా వేసుకున్నటువంటి ప్లాన్ లో భాగంగానే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగింది. అమ్మ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ద టాప్ మోస్ట్ ఇంటెలిజెంట్ క్యాండిడేట్, ఒక దేశంలోనే చెప్పుకోదగ్గ ఒక మేధావి అన్నమాట. అలాంటి మేధావి దేశ రక్షణ కోసం రాష్ట్రాన్ని ఒక జిల్లా దీంతో పాటు అధికారాన్ని చేతుల్లో పెడితే దేనికోసం వాడారమ్మా? సనాతన ధర్మ నాశనం కోసం వాడారు. మేము కూడా పోరాటాలు ఎన్నో చేశాము, అబాస్ పాలయం కేసులు కూడా పెట్టించుకున్నాం. కానీ జరిగిందేంటి? హిందువుల్లో ఐక్యత లేకపోవడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ఏమిరా అంటే, ఎంత చేసినా కానీ హిందువులు ఒకటి కారు. అదే ఇతర మతస్థుల జోలికి వెళ్ళండి, మొత్తం వచ్చి వేల మంది మీద పడతారు. కానీ హిందువుల్లో జరిగితే నాకు కాదు కదా, దేవుడే చూసుకుంటారులే, ఆ దేవుడు పట్టించుకోడా అనేసి
ఎవరు ఐక్యం కారు కాబట్టి వాళ్ళకి ఆ భయం లేదు. భయం లేకపోవడం వల్ల ఇష్టానుసారంగా వాళ్ళు చేసినటువంటి ఈ నకిలీ వ్యవహారం ఏదైతే ఉందో ఇది ఆక్షేపించదగ్గ విషయం కాదు. ఇది ఇంకా ఇన్ని 2 సంవత్సరాలు దాటుతున్నా కానీ విషయం బయటపడి ఎందుకు మౌనంగా ఉందో ప్రభుత్వం అర్థం కావడం లేదు. కానీ ఇది మామూలుగా శిక్షించాల్సింది కాదమ్మా, యావజ్జీవ శిక్ష వేయాలి. ఇది ఒకరికా ఇద్దరికో చేసిన అన్యాయం కాదు. ఇది వేల సంవత్సరాల కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సనాతన ధర్మం విలువల్ని నిర్దాక్షిణంగా నాశనం చేయాలనుకున్నటువంటి కుట్రపూరితమైనటువంటి చర్య ఇది. ఇలాంటి ఐఏఎస్ అధికారులు ఏం బాధ చేస్తారు చెప్పాలంటే, వాళ్ళు ఐఏఎస్ అంటూ ఊడిగం బ్రిటిష్ వాడికి ఊడిగం చేసినటువంటి వారా అనేది బాధ కలుగుతుంది. ఇలాంటి వారిని ఉపేక్షించకూడదు. నిజంగా ఎవరైతే మన రిటైర్డ్ ఐఏఎస్ సారు దినేష్ కుమార్ సార్ ఇచ్చారో వారికి మేము పాదాభివందనం తెలియజేస్తున్నాం. ఆయన ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఇచ్చినటువంటి విశ్లేషణ ఏ విధంగా జరిగిందని పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ చెప్పిన విధానం నిజంగా సార్కి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి వారినే కదమ్మా ఇలాంటి గుడులకు ఈవోలుగా వేయాల్సింది. ఇలాంటి నిబద్ధత కలిగి ఒక కనీసం హిందుత్వం అంటే గౌరవం అంటే పాటించకపోయినా కనీసం గౌరవించే వాళ్ళని పెట్టాలి. వీళ్ళకి ఏమాత్రం గౌరవం లేదు. వీళ్ళకు ఉన్నదంతా కూడా అక్కడ వచ్చే వేల కోట్లను ఏ విధంగా మేము మా పార్టీలకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, మా పార్టీని ఏ విధంగా మేము బలం చేసుకోవాలి, ఈ సనాతన ధర్మాన్ని ఏ విధంగా నాశనం చేయాలి అనే కుట్రలే జరుగుతున్నాయి. అది ఒకటే కాదు, ఒక నకిలీ నెయ్యే కాదమ్మా, ఇంకా చాలా జరిగాయి, ఇంకా చాలా జరుగుతున్నాయి కూడా. ఇవి ఒక్కొక్కటి చెప్పాలంటే బాధేస్తుంది. ఇప్పుడు మీరు నకిలీ ఈ నెయ్యి పైన మీరు టాపిక్ తీస్తారు కాబట్టి కేవలం దీని మీదే ఈరోజు చర్చిస్తాం. గుడుల విషయంగా మళ్ళీ కూడా మీరు ఎప్పుడైనా డిబేట్ పెడితే దాంట్లో ఇంకా క్లియర్ గా మేము చెప్తాం. ఇది అంటే కిరణ్ కుమార్ గారు, భారత ఆహార భద్రత నాణ్యతా ప్రమాణాల సంస్థ FSSAI ఇచ్చిన నివేదిక 2022లో ఏదైతే ఉందో, అంటే ఇలాంటి ప్రమాణాలు మీరు ఖచ్చితంగా పాటించాలి అని ఈ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ ఎందుకు ఆ ఆర్డర్స్ని ఫాలో అవ్వలేదని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే 2022 నుంచి 23 వరకు కూడా వాళ్ళెవ్వరూ టీటీడీ బోర్డులో ఆ నెయ్యి ఉపయోగించే విషయంలో FSSAI ప్రమాణాలని పాటించలేదు. ఎందుకు పాటించలేదు అంటే ఏం చెప్తారు మీరు? ఎందుకు పాటించలేదు అంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి మీద భయం అంటే భక్తి లేదు. దేవుడి మీద భక్తి లేదు, హిందుత్వం మీద ఉన్నటువంటి ప్రేమ లేదు. ఒక సామెత ఉందమ్మా, ఆ రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు తక్కువ అని. అదే విధంగా ఈ సెక్యులర్ భావజాలంతో ధర్మాన్ని నాశనం చేయాలనుకునే అధికారులు వచ్చిన తర్వాత అధికారికి నాశనం చేయడం కష్టమవుతుందా? ఇప్పుడు ఆ కల్తీ నెయ్యి ఇది పూర్తిగా కల్తీ నెయ్యి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు? ఈవో గారు తీసుకోవాలి. అలాంటి ఈవో గారే అంటే అన్న బాగా చూసుకోవాల్సిన తండ్రి స్థానంలో ఉండి కొడుకు నాశనం కోసం పనిచేస్తున్నటువంటి తండ్రులు ఎక్కడన్నా చూసామా? కానీ ఇక్కడ మనం మా టీటీడీలో చూస్తాం, సనాతన ధర్మం నాశనం కోసం వచ్చినటువంటి అధికారులు రాక్షసుల్లాగా వచ్చారు. ఇక్కడికి దెయ్యాలు రాక్షసులు వచ్చి మనుషులు పీక తిన్నట్టు మా సనాతన ధర్మం సంబంధించినటువంటి గుళ్ళలో వీళ్ళు అధికారులుగా వచ్చి ధర్మ నాశనానికి పనిచేస్తున్నారు తప్పితే ధర్మాన్ని రక్షించుదామనో లేకపోతే టీటీడీ పవిత్రను కాపాడదామనో వీళ్ళు రాలేదు. వీళ్ళకు ఖచ్చితంగా తెలుసు, వీళ్ళకి తెలియకుండా ఏముందమ్మా, ఎప్పుడైతే వీళ్ళు ఎందుకు సడలించారంటేనే అర్థం ఏంటి? వాళ్ళకి ఏదో కావాలని సడలించారు అనేది అర్థం. అంటే దే ఆర్ క్లియర్ మా, వాళ్ళు పక్క ప్రణాళికతో వచ్చారు. ఏదో అవును, ఎప్పుడైతే టీటీడీ బోర్డు నిబంధనలను కఠినతరం చేస్తూ ప్రపోజల్ పెట్టిందో ఫస్ట్ ఆమోదించారు. 2019 ఫిబ్రవరిలో ఆమోదించారు, సారీ ఆగస్టులో ఆమోదించారు. ఉన్న నిబంధనలమ్మా, ఉన్న నిబంధనల్ని వీళ్ళు వచ్చిన వెంటనే ఆమోదించారు. ఆమోదించిన 5 నెలలకే వాటిని మార్చేశారు. మళ్ళీ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళని పాటించకుండా సడలించింది కూడా వీళ్ళే. అంటే ఏం జరిగి ఉంటుందంటారు? ఈ ప్రభుత్వం వచ్చి నిలబడిన తర్వాత ఎవరెవరు అధికారులు ఎక్కడెక్కడ ఎవరినో వేసుకోవాలి, ఏ విధంగా మనం చేయాలి, వాళ్ళకు వచ్చినటువంటి మెజారిటీ ప్రకారం మనం ఇంకో 10 ఏళ్ళు ఏం చేసినా గానీ మనం ఖచ్చితంగా ఉంటామని అనుకున్నారో, లేకపోతే ఉన్న అవకాశం ఎంతైతే అవకాశం ఉందో ఈ అవకాశం దొరికినప్పుడే సనాతన ధర్మాన్ని సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నం చేయాలి అనే ఒక ప్రయత్నంతో వాళ్ళు అధికారులు అక్కడ వచ్చినట్టు ఉన్నారు తప్పితే మనం ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు బాగోగులు చూడాలి, మనం ఒక పవిత్ర స్థలంలోకి వెళ్తున్నాం, దాన్ని కాపాడాలి పవిత్రతని అనే ఒక ఆలోచన వీళ్ళకి లేదు. ఒక ధర్మాన్ని రక్షించేవాడికైతే ఉంటుంది. వీళ్ళు షాజహాను అక్బర్ లాంటి వాళ్ళమ్మా, ముసుగు వేసుకున్నటువంటి ఔరంగజేబులు వీళ్ళు ముసుగులో వచ్చారు హిందుత్వంలోకి వచ్చి మేము ధర్మాన్ని కాపాడదామని వచ్చి. అప్పుడు ఈవెన్ షాజహాన్ అక్బర్లు వీళ్ళు కూడా చేయలేదు ఇంత నికృష్టమైన చర్యల్ని. అలాంటి నికృష్టమైన చర్య చేశారు వీళ్ళు.
అంటే అర్థం చేసుకోండి వీళ్ళకి ఎంత సనాతన ధర్మం అంటే వీళ్ళకు ఎంత పగ ద్వేషం కసి ఉన్నాయో అర్థం చేసుకోండి. వీళ్ళు తెలియకుండా చేసిన తప్పు కాదమ్మా, పక్కా ప్రణాళిక ప్రకారం ఎక్కడెక్కడ ఎవరిని పెట్టుకుంటే ఏ ఇబ్బంది లేకుండా. చూడండి ఆ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఇప్పుడు క్యాన్సిల్ అయినట్టు కానీ, గతంలో క్యాన్సిల్ అయిన విషయం కానీ, ఇట్లా టెండర్లు మార్చిన విషయం కానీ ఎక్కడ కూడా బయటకు రాలేదు. ఇంకో దౌర్భాగ్యం ఏమరా అంటే టీటీడీ ఆర్టీఐ కిందకి రాదు. ఏం జరిగినా కానీ ఎంత ఖర్చు పెడుతున్నాం, ఏమి టెండర్లు ఇచ్చాము, ఎవరికి మార్చాము అనే సిస్టము ప్రజల ముందు ఉంచట్లేదు. దీనివల్ల ప్రజలకు తెలియట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం మారితేనే ఏం జరిగిందనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం వచ్చి పొరపాటున, అంటే నేను రాజకీయంగా మాట్లాడుతున్నాను కాదమ్మా, పొరపాటున మళ్ళీ ఏదైనా ప్రభుత్వం మారింది అనుకోండి, అప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళు ఏమేం చేస్తారని వెతకడం మొదలు పెడతారు. ఇది ధర్మం మీద దీంతో కాదు కానీ ఒకరి మీద ఒకరు పగ తీర్చుకోవడానికి ప్రభుత్వాలు వాళ్ళ యొక్క పదవులను కాపాడుకోవడం చేస్తున్నారు తప్పితే ధర్మాన్ని కాపాడదామని ఎక్కడ కూడా చేయలేదు. ఇదే ధర్మారెడ్డి ఉండగా మన మన తిరుపతిలో గోవిందరావు స్వామి గుడి వేల సంవత్సరాలు, అదే తిరుమలలో ఉన్నటువంటి ఫస్ట్ తిరుమల పవిత్రతకు ఏమిరా అంటే వరాయ స్వామి, వెంకటేశ్వర సాక్షాత్ వెంకటేశ్వర స్వామి చెప్తాడు, నా దర్శనానికన్నా ముందు కోనేరులో స్నానం చేసి అదే బట్టలతో వారాహ స్వామి నిన్ను దర్శనం చేసుకున్న తర్వాతనే నన్ను దర్శనం చేసుకుంటే అతనికి పూర్తిగా ఫలితం లభిస్తుంది, మొదటి దర్శనం నీదే జరగాలని చెప్పినటువంటి వెంకటేశ్వర స్వామి ఆ వారాహ స్వామి గుడి ఏదైతే ఉందో ఆ గుడి పైన విగ్రహాలను కూడా బంగారు తాపడం కోసం గుడి పైన విగ్రహాలను కూడా సమూలంగా గుండు కొట్టేశారు. అంటే వీళ్ళు దే ఆర్ ప్లాన్డ్, ట్రైన్డ్, దే ఆర్ వెల్ ప్లాన్డ్ అండ్ వెల్ ట్రైన్డ్ అమ్మా. కాబట్టి ఇలాంటివి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇది కంప్లీట్ గా ధర్మం మీద జరిగినటువంటి దాడి. ఇప్పటికైనా హిందువులు ఏకమయ్యి కనీసం ప్రశ్నించడానికి, పోరాటానికి అంత ధైర్యం లేకపోయినా ప్రశ్నించడానికన్నా ముందుకు వస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా భయం కలుగుతుంది. ఖచ్చితంగా ఇవన్నీ ఆగుతాయి. ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. టీటీడీ అండర్లో ఉన్నటువంటి గుడులలో ఎక్కడ కూడా ధర్మాన్ని పాటించడంలా అన్య మతస్థులు విపరీతంగా వచ్చి గుడిలు పరిసర ప్రాంతాల్లో మనకు 24 యాక్ట్ చట్టం ఉంది. 2007లో చట్టం చేశారమ్మా, ఎంత ఉండాలి గుడి పవిత్రత ఏ విధంగా ఉండాలి చట్టం చేశారు. ఆ చట్టాన్ని కూడా పాటించడం లేదు. ఎవరు పాటించడం లేదు? టీటీడీ వారు, టీటీడీలో పనిచేసినటువంటి విజిలెన్స్ వారే. మేము వెళ్ళి పోరాడుతుంటే ఇది చట్టం ఉంది మాకు న్యాయం చేయండి అంటే మమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారంటే మేమేదో మత ఘర్షణలు రేపేటట్లు మా మీద కేసులు పెడుతున్నారు. అయ్యా మేము కిరణ్ కుమార్ గారు, మన డిబేట్ లో ఇంకా ప్రమీల్ గారు ఉన్నారు, అజయ్ గారు ఉన్నారు, అలాగే ఇప్పుడే వైసీపీ అధికార ప్రతినిధి రామారావు గారు కూడా జాయిన్ అయ్యారు. వీళ్ళందరితో కూడా మాట్లాడదాం. మళ్ళీ మీరు మాట్లాడుతురు కానీ వాళ్ళు మాట్లాడిన తర్వాత. రామారావు గారు, వెల్కమ్ టు ద డిబేట్ అండి. మీరు విన్నారు కదా కిరణ్ కుమార్ గారు ఏం చెప్పారో. ఇది ఈ ధర్మం మీద చేసిన దాడి అంటున్నారు. ఏదైతే నకిలీ నెయ్యి వాడారని రిపోర్ట్ వచ్చిందో, మనం వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా వాడే లడ్డూలో నకిలీ నెయ్యి వాడారని రిపోర్ట్ వచ్చిన తరువాత ఇది ఆయన ఏం చెప్తున్నారంటే కిరణ్ కుమార్ గారు, ఇది ధర్మం మీద జరిగిన దాడి అంటున్నారు. దీనికి మీరేం చెప్తారు? నమస్కారం మేడం. ఇక్కడ లడ్డులో కల్తీ జరిగింది అనేటువంటిది ఒక అంశం అయితే, లడ్డులో జంతు కొవ్వులు, అట్లాగే పంది కొవ్వులు, లేకుంటే చేప నూనెలు కలిసినాయి అని చెప్పేసి సాక్షాత్తు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే ఒక ప్రాపకాండ చేసినటువంటి అంశం మనం చూసాం. ఇక్కడ జనరల్ గా కల్తీ అనేది అది వేరే టైప్ అన్నమాట. కల్తీ అంటే వనస్పతో లేకపోతే డాల్డా అటువంటి కల్తీలు జరుగుతుంటే ఇది సమాజంలో కూడా జరుగుతున్నటువంటి అంశం, దాన్ని వేరేగా చూడొచ్చు. కానీ తిరుమల యొక్క పవిత్రతను వీళ్ళంతా కూడా దుష్ప్రచారం చేశారు. ఏదైతే ఎన్డీటీవీ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే ఈ యొక్క సైంటిఫిక్ మెథడ్ లో చేసినటువంటి టెస్టింగ్ లో ఎక్కడా కూడా జంతు అవశేషాలు కానీ అటువంటివి ఏమీ లేవని తేల్చి చెప్పినటువంటి అంశం ఉంది. ఈ హిందూ మనోభావాలు ఉన్నాయండి. వెజిటబుల్ ఆయిల్స్ కల్తీ అనే దానికి అట్లాగే జంతు అవశేషాలు అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం కావాలని చెప్పేసి రాజకీయ కోణంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుమారం ఎత్తడానికి, లేకుంటే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా, లేకుంటే అదొక టైప్ ఆఫ్ వాళ్ళు ఇప్పుడు ఉన్నది కదంటే వాళ్ళకి మొత్తం కూడా వాళ్ళ ఫెయిల్యూర్స్ అన్నిటిని కూడా టీటీడీ చైర్మన్ వచ్చిన తర్వాత చూసాం మనం. వైకుంఠ ద్వారదర్శనం దగ్గర నుంచి, లేకపోతే అన్ని మత ప్రచారం కానివ్వండి, లేకుంటే కొండ మీద ఏదైతే తిరుమలలో మద్యం సేవిస్తున్నటువంటి అంశం కానీ, ఉద్యోగుల అలసత్వం కానీ, అట్లాగే సాక్షాత్తు టీటీడీ చైర్మన్ గారే మహిళలను తీసుకొచ్చి గెస్ట్ హౌస్ లో ఉంటున్నటువంటి ఆ యొక్క వీడియోస్ కానీ, అయితే టీటీడీ చైర్మన్ గారే గత పాలక మండలి భగవద్గీత కాపీలని అనవసరం అని చెప్పేసి
గీత గురించి నెగిటివ్ కామెంట్స్, అబద్ధాలు చెప్పినటువంటి అంశం, ఎన్ని కూడా వాళ్ళలో ఒక టైప్ ఆఫ్ నిస్సత్వ లేకుంటే వాళ్ళ యొక్క ఆ, పాలన పాలనా వైఖరిని మనకి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పాలన చేయలేక, మెరిట్ గా చేయలేక, లేకుంటే సమర్థవంతమైనటువంటి ఐడియాలజీ విధానాలు లేక గత ప్రభుత్వం లేకపోతే గత పాలక మండలి మీద చేస్తున్నటువంటి విమర్శల్లో భాగమే తప్ప మరొకటి కాదు. టిటిడి పవిత్రతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గౌరవించింది, దాన్ని చాలా ట్రాన్స్పరెంట్ మెథడ్లో చేసింది. ఈ విషయాన్ని గతంలో మా యొక్క వైవి సుబ్బారెడ్డి గారి యొక్క టిటిడి చైర్మన్ గారు ఉన్నప్పుడు కానీ, ఓవన్ కరుణాకర్ రెడ్డి గారు కూడా గతంలో కానీ తర్వాత కానీ చాలా పాలనా సంస్కరణలు తీసుకొచ్చి టీటీడీని ప్రక్షాళన చేసి ట్రాన్స్పరెంట్ మెథడ్లో క్రిస్టల్ క్లియర్ గా భక్తి భావాలతోటి ఎటువంటి ఇష్యూస్ లేకుండా ముందుకు తీసుకుపోయారు. ఎన్ని ఇష్యూస్ అండి? గోహత్యలు, గోవులు చనిపోయి అని చెప్పి సాక్షాత్తు టీటీడీ యొక్క ఆ యొక్క గోవులకు సంబంధించినటువంటి గో సంరక్షణ శాలే ఆ బులెటిన్ రిలీజ్ చేస్తే అది కాదంటారు. అసలు రామారావు గారు మనము ఈ రోజు మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే, మాట్లాడుకుందాం, అవి కూడా ఖచ్చితంగా మీరన్న అంశాల గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. వాటన్నిటిని కూడా మనం అంశాల మీద కూడా డిబేట్ చేద్దాము. అయితే దానికంటే ముందుగా మనం ఈ రోజు ఎంచుకున్న అంశం ఏంటంటే తిరుమల లడ్డూలో కల్తీ. మనకి తెలిసిందే, ఆ రిపోర్ట్ ప్రకారం బోలేబాబా కానివ్వండి, వైష్ణవి డైరీస్ కానివ్వండి, ఏవి డైరీ కానివ్వండి, ఇవన్నీ కూడా కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నాయని 2022లోనే రుజువైనప్పటికీ బోర్డు కానివ్వండి, లేకపోతే ఈవో కానివ్వండి, అప్పటి టీటీడీ చైర్మన్ కానివ్వండి, ఎందుకు అసలు దాని మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు, వాటి సరఫరాని ఎందుకు కంటిన్యూ చేశారు అని ప్రజలు అడుగుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? లేదు మేడం, ఇక్కడ టీటీడీలో పరిపాలనాపరమైనటువంటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, అట్లాగే నాణ్యతా ప్రమాణాలు పర్యవేక్షించేటటువంటి స్థితి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ కానీ లేకపోతే బోర్డు కానీ మొత్తం పర్యవేక్షిస్తూ ఉంటుంది. నాణ్యత విషయంలో కానీ, కాంట్రాక్టుల విషయంలో కానీ నిర్ణయం తీసుకోవటానికి దానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా చేసినటువంటి నిర్ణయాలు. నేనేమంటున్నానంటే, వీళ్ళు చెప్తున్నటువంటి కల్తీ ఎప్పుడు జరిగింది అనేటువంటి నిర్దిష్టమైనటువంటి లేదు. వీళ్ళ హయాంలో కల్తీ ట్యాంకులు వస్తే ఆ శాంపిల్స్ ని బూచిగా చూపించి వైసీపీ హయాంలో జరిగినాయని మభ్య పెట్టాలని చేసినటువంటి ప్రయత్నం కూడా మనకు రుజువైంది. నేనేమంటున్నానంటే, గతంలో ఉన్నటువంటి శాంపిల్స్ వాటన్నిటిని కూడా పరిశీలించినట్లయితే మనం చూస్తా ఉంటే ఈ యొక్క ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, 5 సంవత్సరాలే మేడం ప్రభుత్వం ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉంది, అంతకుముందు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి. ఇది సాంప్రదాయంగా జరుగుతున్నటువంటి టెండర్ల ప్రక్రియ, వ్యవహారము. ఎక్కడా కూడా కల్తీ జరిగిందనేటువంటి అంశంలో క్లారిటీ లేదు మేడం. ఇక్కడ క్లారిటీ లేకుండా రాజకీయమైనటువంటి కోణంలో సిట్ని ఏర్పాటు చేసి చేస్తున్నటువంటి బదనాం తప్ప టీటీడీ ప్రతిష్టను, టీటీడీ యొక్క భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటటువంటి కుట్రపూరితమైనటువంటి వ్యవహారానికి తెరదీసినటువంటి వ్యక్తుల ముందు శిక్షించాలి. తర్వాత కల్తీ జరిగి ఉంటే ఖచ్చితంగా ఆ కల్తీకి పాల్పడినటువంటి వాళ్ళు ఏ ప్రభుత్వంలోనైనా సరే చర్యలు తీసుకోమనే మేము కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఖచ్చితంగా కట్టుబడి ఉండేటటువంటి విధానం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఆ దేవాదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు కానీ ఆ యొక్క భక్తి కార్యక్రమాలు కానీ సజావుగా జరగాలి, మేలైన పద్ధతుల్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలని కాంక్షించేటటువంటి వాళ్ళల్లో మేము ముందుంటాం. ఈ రాష్ట్రానికి మణిమకుటము, ప్రపంచంలోనే ఆధ్యాత్మిక లేకపోతే భక్తులు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను మేము కాపాడటానికి లేకపోతే అటువంటి దాంట్లో రక్షణ కోసం ఎప్పుడు ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం మేడం. రామారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే అజయ్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, రామారావు గారు ఏమన్నారో చెప్పారు కదా. అజయ్ గారు విన్నారు కదా మీరు, అంటే చిత్తశుద్ధి మీకుందా, ఇప్పుడున్న పాలక మండలిలో కూడా కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది అని ఆయన సజెస్ట్ చేస్తున్నారు. అలాగే ఆయన కొన్ని ఎలిగేషన్స్ కూడా చేశారు. వాటికి మీ సమాధానం ఏంటి అజయ్ గారు? అనుష గారు, మీకు, కిరణ్ కుమార్ గారికి, ప్రమీల గారికి, రామారావుకి, వైకే టీవీ ప్రేక్షకులు గుడ్ ఈవినింగ్ అండి. కిరణ్ కుమార్ గారు కోట్ చేసిన అంశాన్ని నేను బలపరుస్తాను. ఏంటంటే, మీరు కల్తీ అన్నారు, అక్కడ 70%, 80%, 90% నెయ్యి అవశేషాలు ఉండి ఒక 10% చేస్తే కల్తీ అంటారు. కిరణ్ కుమార్ గారు చెప్పినట్టు అది నకిలీ, 100% నకిలీ. ఇంకో విషయం, తిరుపతి దేవస్థాన ప్రతిష్ట భంగం కలిగించే విధంగా 2019 నుండి 24 మధ్య వీళ్ళు చేసిన పరిపాలన. అనుష గారు, ఈరోజు రామారావు గారు కల్తీ జరగలేదని చెప్తారు, మేము జరిగిందని చెప్తాం. వీటికి సాక్ష్యాలు తిరుపతి తిరుమల దేవస్థానం భక్తులు 2014-19, 2009-14 మధ్య లడ్డు ఏ విధంగా ఉండేది, 2019 నుంచి 24 మధ్య లడ్డు ఏ విధంగా ఉంది.
అంతకుముందు అన్నప్రసాదాలు ఏ విధంగా నాణ్యతతో ఉండేవి, 2019 నుండి 2024 మధ్య అన్నప్రసాదాలు ఎంత దారుణమైన పరిస్థితి దిగజారి ఎంతమంది భక్తులు గొగ్గోలు పెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డు నాణ్యత ఏ విధంగా ఉంది, అన్నప్రసాదాలు ఏ విధంగా నాణ్యతగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ తిరుపతి దేవస్థానం తిరుమల కొండపై ఒక ల్యాబ్ న్యూ ఎక్విప్మెంట్తో దేశంలో ఏ టెంపుల్కి లేనటువంటి ల్యాబ్ దాన్ని అక్కడ పెట్టి దాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేయడం జరిగింది. ఇది ప్రపంచం అంతా చూశారు అంశం. ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, భక్తుల మధ్యకు వెళ్దాం, భక్తుల మధ్య భక్తులను అడుగుదాం, కల్తీ జరిగిందో లేదో భక్తులు చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు ప్రసాదాలు తిన్నారు, ఈ రోజు ప్రసాదం తింటా ఉన్నారు. ఆ రోజు లడ్డు తీసుకున్నారు, ఈ రోజు లడ్డు తీసుకుంటా ఉన్నారు. ఆ రోజు లడ్డులో ఏ విధమైన నాణ్యత ఉంది, ఈ రోజు లడ్డులో ఏ విధమైన నాణ్యత ఉంది. అనుష గారిని స్టూడియోకి అడుగుతా ఉన్నా, 2019 మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మీ పాలక మండలి అధికారంలోకి వచ్చింది. మీరు ఆమోదించిన టెండర్లని మళ్ళీ మీరే ఎందుకు సడలించి ఉత్పత్తి లేని డైరీలకి, అంటే వాటికి అంత సామర్థ్యం లేదు, నెయ్యి తయారు చేసే సామర్థ్యం లేని కంపెనీలకి మీరు టెండర్లు ఎందుకు అలో చేశారు? అసలు టెండర్లో ఎందుకు అన్ని అవకాశాలు కల్పించారు? ఉత్పత్తి సరిగ్గా లేని కంపెనీలు కూడా పాల్గొనే విధంగా టెండర్లో ఎందుకు సడలింపులు చేశారు? అది డేట్లతో సహా ఉన్నాయి. మీరు ఏ విధంగా సడలింపులు చేశారు, ఏ విధంగా డైరీల్ని లోపలికి రానిచ్చారు? ప్రీమియర్ అగ్రో కానీ, వైష్ణవి డైరీ కానీ, బోలేబాబా డైరీ కానీ, ఇందాక మీరు చెప్పినట్టు 2022 ఆగస్టు 3న మైసూర్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ నుండి ఒక నివేదిక వచ్చింది, కల్తీ జరిగింది అని. ఆ రోజున్న పాలక మండలి అయితే కావచ్చు, అధికారులు అయితే కావచ్చు, దాన్ని తొక్కిపెట్టారు. అదేవిధంగా 2019లో 426 రూపాయలకి టెండర్ వేసిన డైరీ 2020 మార్చి 9న 294 రూపాయలకి టెండర్ వేయడం జరిగింది. అనుష గారు, అంటే నియరెస్ట్ 132 రూపీస్కి తగ్గించి టెండర్ వేయడం జరిగింది. అంటే మీరు దాంట్లో ఏ కల్తీ కలపకుండానే, ఎటువంటి దుర్మార్గాలకు పాల్పడకుండానే, దోపిడీకి పాల్పడకుండానే అంత రేటు తగ్గించి ఎట్లా కోడి చేయగలిగారు? అంటే ఈ రోజు అజయ్ గారు ప్రజలు అదే అడుగుతున్నారు. అంత తక్కువకి కోట్ చేస్తుంటే అసలు ఆ డైరీలు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా, లేకపోతే నిబంధనలకు అనుగుణంగా అసలు నెయ్యి ప్రొక్యూర్ చేస్తున్నాయా లేదా అనేది కూడా తెలుసుకోకుండా ఆ రోజు ఆ బోర్డులో ఉన్న సభ్యులు వాటి కాంట్రాక్ట్ ను కొనసాగించాయి. అప్పటికీ అనుష గారు ఆ బోర్డులో ఉన్న సభ్యులందరూ ఇన్వాల్వ్ కాలేదు. అనుష గారు దీంట్లో ఒక 4-5 అన్ని కమిటీల్లో ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ కావచ్చు, బొమ్మ కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఆయన రాములు గారు ఆయన కావచ్చు, బాలాజీ ఆయన కావచ్చు, వీళ్ళందరికీ సహకరించిన ఈవో ధర్మారెడ్డి కావచ్చు, ఆయన సింగాల్ గారు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 7-8 మందే అన్ని కమిటీల్లో ఉన్నారు. టెండర్ సిఫార్సు కమిటీలో కానీ, మన కల్తీనేని చెక్ చేసే కమిటీలో కానీ, కొనుగోలు కమిటీ, ఇట్లా అన్ని కమిటీల్లో ఒక 5-6 కంటిన్యూ ఉన్నారు. ఇక వాళ్లే ఉన్నప్పుడు ఇంకెక్కడ టెస్టులు జరుగుతాయి, ఎక్కడ పారదర్శకత ఉంటుంది? అనుష గారు, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఒక చైర్మన్ గా బిఆర్ నాయుడు గారిని నియమించడం జరిగింది. ఈ రోజు మీరు చేసిన దుర్మార్గాలు బయట పెడుతున్నాడని చెప్పి పదే ఆయన మీద పర్సనల్ అటాక్స్కి వెళ్తాం, ఆయన పర్సనల్ జీవితంలోకి వెళ్తాం. ఇందాక రామారావు గారు మాట్లాడుతూ ఉన్నారు విచిత్రంగా, తిరుమల కొండపై అంటే ఆయన మహిళలతో ఉన్నాడంట. మాట్లాడేదానికి అర్థం పద్ధతి ఉన్నారు కదా అనుష గారు. ఎక్కడో వాళ్ళ ఫ్యామిలీ టూర్లను ఫోటోలు తీసుకొచ్చి దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆపాదించి ఈ రోజు మీరు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట భంగం కలిగించే విధంగా ఎంత నీచానికి పాల్పడుతున్నారో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. యావత్ హిందూ ప్రజలందరూ చీపడతా ఉన్నారు. ఇక అనుష గారు ఆయన చెబుతా ఉన్నాడు, కల్తీ జరిగింది నిజమైతే అయ్యుండొచ్చేమో కానీ దాంట్లో జంతు అవశేషాలు లేవు కదా, కూటమి అబద్ధం చెప్పింది. అంటే ఆయనకి నివేదికలు పూర్తిగా చదివారు లేదో నాకు తెలియదు. దాంట్లో అనేక రకాల కెమికల్స్ తో నెయ్యి తయారు చేశారు. అవును, ఆ కెమికల్స్ లో జంతు అవశేషాలు అసలు ఉండే అవకాశం లేదని ఏ సిట్ రిపోర్ట్ లో లేదు అనుష గారు. రెండో అంశం, ఆయన భగవద్గీత బుక్స్ గురించి మాట్లాడారు. ఈ రోజు భగవద్గీత బుక్ మన ఇద్దరం బయటికి వెళ్ళి కొందాం అనుష గారు. అది ఎన్ని పేజీలు ఉంటుంది, దాని రేట్ ఎంత, వీళ్ళు ప్రచురించిన పేజీలు ఎన్ని, ఆ బుక్ ఎంత ఉంది, వీళ్ళు దానికి ఎంత వెచ్చించారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్ముని, దేవదేవుడి సొమ్ముని, అది ఆధ్యాత్మికతకు ఉపయోగించాల్సిన సొమ్ముని వీళ్ళు ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డు పెట్టుకుని దోచేశారు. అదే విధంగా వీళ్ళు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు రామారావు గారు, అసలు మేము నీతివంతమైన పాలన చేశాం, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట భంగం కలిగే విధంగా మేము ఎక్కడా ప్రవర్తించలేదు. ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మా వైఫల్యాలు ఏదో కప్పిపుచ్చుకోవటానికి వీళ్ళ మీద నిందలు వేస్తున్నామని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను సూటిగా అడుగుతా ఉన్నాను, ఇలా కిరణ్ కుమార్ గారు ఉన్నారు డిబేట్ లో, ప్రజల మధ్యకి వెళ్దాం,
2014, 19 అంతకు ముందు లడ్డు ప్రసాదం ఏ విధంగా ఉండేది, ఎన్ని రోజులు నిల్వ ఉండేది లడ్డు, అవును. అక్కడ అన్నప్రసాదాలు ఏ రకంగా ఉండేవి, వాటిలో ఎంత క్వాలిటీ ఉండేది. 2019 తర్వాత 24 మధ్య లడ్డు ఎన్ని రోజులు నిల్వ ఉండింది, ఆ లడ్డు ఏ విధంగా ఉంది, అసలు పట్టుకుంటే పగిలిపోయే విధంగా. అదేవిధంగా అన్నప్రసాదాలు ఎంత దారుణంగా మీరు చేసిన దోపిడీ. ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి. ప్రజల మధ్యకి వెళ్దాం, ప్రజలను అడుగుదాం, భక్తులను అడుగుదాం. భక్తులు చెబుతారు మీ నీచమైన పరిపాలన. తిరుపతి దేవస్థానమే కాదు, రాష్ట్రంలో అనేక గుళ్ళల్లో వీళ్ళ దోపిడీలు దాష్టికాలు జరిగినాయి. అనుషగా రాష్ట్ర ప్రజలందరూ అన్ని చూసిన తర్వాతే వీళ్ళు దుర్మార్గాలన్నీ దేవుడు కూడా భరించలేక వీళ్ళకి ఈ రోజు ఈ పరిస్థితి దాపరించింది. 151 నుండి ఆ మధ్యలో 5/11 మిగిలింది. వీళ్ళు దేవదేవుడు కూడా వదిలిపెట్టలేదు అనుషా గారు దోచుకునే దాంట్లో. ఈ రోజు ఏకసభ్య కమిషన్ కావచ్చు, గతంలో ఇచ్చిన సిట్ రిపోర్ట్ కావచ్చు, ఎవరైతే ఈవో ధర్మారెడ్డి గారు కానీ, సింగాల్ గారు కానీ, అదే విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, బొమ్మ కరుణారెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, వీళ్ళ అనుయాయులు కానీ. ఇక ఇంకో మాట చెప్పారు రామారావు గారు, తిరుమల కొండపై మద్యం బాటిల్స్ అని. ఆ రోజు క్లియర్ గా మద్యం బాటిల్స్ ఎవరు తీసుకొచ్చేశారు, అతను ఎవరు, సోషల్ మీడియా వ్యక్తి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వ్యక్తి, ఇంకొక వ్యక్తి బొమ్మ కరుణాకర్ రెడ్డి గారికి పిఏగా పనిచేసిన వ్యక్తి. వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయ్యి ఆ విధంగా తిరుపతి దేవస్థాన ప్రతిష్ట భంగం కలిగించే విధంగా, బిఆర్ నాయుడు గారికి ఏదో ఒక విధంగా చెడ్డ పేరు తీసుకొచ్చి దాన్ని కూటమి ప్రభుత్వానికి ఆపాదించే విధంగా ఈ రోజుటికి కూడా బొమ్మ కరుణాకర్ రెడ్డి గారు ఏదో ఒకమైన నీచమైన నికృష్టపు చేష్టలతో తిరుపతి దేవస్థానం ప్రతిష్ట భంగం కలిగే విధంగా, భక్తుల మనోభావాలు భంగం కలిగే విధంగా, ఏదో ఒక విధంగా కూటమి మీద బురద చల్లేదానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు యావత్ తెలుగు ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది. అనుషా గారు ఎప్పటికైనా వీళ్ళు బుద్ధి తెచ్చుకొని, ఏదైతే గతంలో తప్పులు జరిగినాయో లెంపలేసుకొని వెంకటేశ్వర స్వామి వద్ద మోకరిల్లి వాళ్ళు చేసిన తప్పులకి క్షమించమని కోరితే తప్ప వీళ్ళు చేసిన పాపాలు కడిగే పాపాలు కాదు. అనుషా గారు ఓకే అజయ్ గారు, ప్రమిళ్ గారితో కూడా మాట్లాడదాం. అజయ్ గారు మళ్ళీ మీరు మాట్లాడుతారు కానీ ఒకసారి ప్రమిళ్ గారితో కూడా మాట్లాడదాం. ప్రమిళ్ గారు మీరు చెప్పండి, మీరు వింటూ ఉన్నారు అజయ్ గారి మాటలు కానివ్వండి, ఇందాక రామారావు గారు మాట్లాడింది, అలాగే కిరణ్ కుమార్ గారు మాట్లాడింది కూడా విన్నారు. ఏంటి ఈ టోటల్ ఎపిసోడ్లో ఏం జరుగుతోంది? అంచెలంచెలుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, అసలు విషయం పక్కదారి పెట్టిపోతుంది. ఈరోజు ఏదైతే దినేష్ కుమార్ గారు ఇచ్చిన రిపోర్ట్లో మీరు పలు కీలక అంశాలు ఎలా ఉన్నాయంటే, అప్పటి సిబిఐ సిట్ విచారణలో ఏవైతే విషయాలు వెలుగులోకి వచ్చాయో వాటికంటే ఇంకా ఎక్కువ విషయాలు ఈరోజు వెలుగులోకి వచ్చాయి. అంచెలంచెలుగా ఏ విధంగా కల్తీ అంటే నకిలీ జరిగింది నెయ్యిలో, దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీరేం విన్నారు, మీరేమనుకుంటున్నారు చెప్పండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. నేను ఒక విషయం చెప్తాను మేడం. రాజకీయాల్ని పక్కన పెడితే సనాతన ధర్మం అనే ఒక స్టాండ్ తీసుకొని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరైనా నిలబడితే సనాతన ధర్మం అంటే ఏదో ఒక హిందువులకి మాత్రమే ఆపాదించి, వీళ్ళు హిందువులు పక్కన ఉన్నారు కాబట్టి గుళ్ళని లేకపోతే గుళ్ళో ఉన్న విలువల్ని తగ్గించేస్తే వీళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అన్న ఒక కాన్సెప్ట్ తో మాత్రమే వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు అలా ప్రవర్తించడం జరిగింది తప్పితే, సనాతన ధర్మం అంటే అన్ని మతాలని గౌరవించుకుంటూ అందరూ కలిసి ఒక మంచి మీద నిలబడడం అన్నది, ఆ విషయం కూడా వాళ్ళకి అర్థం కాకుండా కేవలం హిందువులనే టార్గెట్ చేసి హిందువులనే ఇబ్బంది పెట్టేలాగా, ఎందుకు క్రిస్టియానిటీ జోలికి వెళ్ళట్లేదు, ఎందుకు ముస్లింల జోలికి వెళ్లకుండా కేవలం హిందువులను టార్గెట్ చేసి హిందూ గుళ్ళల్లో ఇదే విషయాన్ని వేరే కమ్యూనిటీల్లో జరిగితే వాళ్ళు ఒప్పుకుంటారా? చెయ్యలేరు. ఎందుకంటే హిందూ దేవాలయాల మీద మాత్రమే గవర్నమెంట్ ఇది ఉంటది, వాళ్ళ ఇది ప్రభావం ఉండిద్ది, మిగతా వాళ్ళ జోలికి వెళ్ళలేరు. ఇలా కాకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజకీయం, గుడుల గురించి కావచ్చు, ఏదైనా ధర్మం గురించి కావచ్చు, రాజకీయాలకి దూరంగా వాటిని ఎవరైతే పరిరక్షించగలరో ఆధ్యాత్మికంగా కావచ్చు, లేదా సేవా భావాలు కలిగిన అలాంటి దానికి ట్రస్ట్ గా బోర్డు ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఆలోచనలోనే ఉంది మేడం. రాజకీయాల్ని గుళ్ళకి తీసుకెళ్లకుండా, రాజకీయ నాయకులు కాకుండా కమిటీ ఒకటి, స్వర్ణ టెంపుల్లో ఎలా అయితే ఒక గురుద్వార శిరోద్వార్
ద్వారా అది అట్లాంటి కమిటీ ఉందో అలాంటి కమిటీని ఒక దాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే ఆధ్యాత్మికంగా మరియు సేవాభావాలు కలిగిన వాళ్ళని కమిటీ వేసి గుడులను పరిరక్షించాలి. వీళ్ళు మనుషుల మీద ఈ పార్టీలు దాడి చేయదలుచుకుంటే కేవలం మనుషుల మీద దాడి చేసేది ఏందండి? హిందువుల మీద దాడి చేసేదేంది? హిందూ గుళ్ళ మీద దాడి చేసేదేంది? వైసీపీ గవర్నమెంట్ లో ఎన్నో గుళ్ళ మీద దాడి జరిగింది. ఎందుకు ఉపేక్షించారు? ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు? రామారావు గారు చెప్పండి. ప్రమీల గారు అడుగుతున్నారు, వైసీపీ హయాంలో చాలా గుళ్ళ మీద హిందువుల మీద దాడి జరిగిందని అడుగుతున్నారు ఆవిడ. దానికి మీ సమాధానం ఏంటి రామారావు గారు? చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం అండి. హిందూ మత సంబంధించినటువంటి ఆ వేరియేషన్ తేవడానికి చేసినటువంటి కుట్రల్లో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు చేసినటువంటి హింసాకాండ, లేకపోతే రుజువులు కూడా దొరికినాయి కదండి. ఆ యొక్క పోలీసు ఎంక్వైరీల్లో ఎవరెవరు దొరికారు అనేటువంటి అంశం కూడా చూస్తే ఇది వెనక బ్యాక్ డ్రాప్ లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దొరికినటువంటి అంశం ఉంది. ఇది రాజకీయ కోణంలో ఈ యొక్క వీళ్ళ మొక్క మార్పు మనం చూసామండి. అల్లర్లు గొడవలు చేయించే దాంట్లో ముందుంటారు. అంతకుమించి మేము ప్రథమ విషయంలో ఎవరు ముందుంటారు రామారావు గారు అల్లర్లు చేసే విషయంలో? ఖచ్చితంగా అర్థం కాలా, అందుకని అడుగుతున్నాను. మూలాలు బయటపడ్డాయండి ఇక్కడ. అనుష్ గారు మేమేమంటున్నానంటే ఖచ్చితంగా ఈ యొక్క హిందూ మత సాంప్రదాయాలు గాని, ఈ యొక్క గౌరవాలు గాని, మర్యాదలు గాని, లేకపోతే తగలబడినటువంటి రథాన్ని మరల వెంటనే దాన్ని పునఃసమీక్షించి పునర్నిర్మాణం చేసినటువంటి ఘనత గాని, ఎక్కడా కూడా మతాల మధ్య ఘర్షణ లేకుండా తీసుకెళ్లేటటువంటి విధానంలో ఏదైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయట్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి పనిచేసినటువంటి అంశం ఉంది. ఈ రోజు అయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే సనాతనం అని మతాలను రెచ్చగొట్టడం, ప్రాంతానికి ఒక విధంగా ప్రవర్తిస్తున్నటువంటి అంశాన్ని గమనించాలి. ఇక్కడ మతాల మధ్య విద్వేషాలు, కల్లోలాలు వీటిని రాజేసిన తర్వాత ఇక పరస్పరం ఉండలేరండి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే చూసాం, మనం అనేక అంశాలు చూస్తా ఉన్నాం. ప్రమీల గారు ఏంటో అడుగుతారంట రామారావు గారు. ఒకసారి అనుష గారు నేను చెప్పండి ప్రమీల. నేను ఇప్పుడే మెన్షన్ చేశాను మేడం, సనాతన ధర్మం అంటే కేవలం హిందువులు. వాళ్ళు అదే ఆలోచనలో ఉన్నారండి వైసీపీ వాళ్ళు. సనాతన ధర్మం అంటే హిందువులకు సంబంధించింది. హిందువులకి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు హిందువులకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి హిందువుల మీద దాడి చేయాలి. వాళ్ళ టార్గెట్ అది. అది కాదండి. అసలు మీకు అర్థం కావడం లేదు. సనాతన ధర్మం అంటే అది ధర్మ రక్షణ కేవలం. అది అన్ని మతాలకు సంబంధించిందండి, కేవలం హిందువులకు సంబంధించింది కాదు. మీరు హిందువులను టార్గెట్ చేసి హిందువులను ధర్మం అంటే నూతనమైంది కాదు, అధునాతనమైంది కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు హిందువులు మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతున్న గారి గురించి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెచ్చగొట్టేటటువంటి అంశాలు. ఒక రోజు ఒక ధర్మాన్ని పాటిస్తానని చెప్పి మరొక రోజు ఇంకోటి చెప్పి ఏది ఆచరించకుండా అసలు మేము హేతువాదులు అని ఇంకోసారి చెప్పేటటువంటి వ్యక్తులతో ప్రమాదమా కాదా ఈ రాష్ట్రానికి? ఈ రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూజన్ చేస్తున్నటువంటి రామారావు గారు ఈ రోజు మనం మాట్లాడుకుంటుంది. నేను బైబుల్ చదువుతాను. ప్రమీల గారు మన టాపిక్ మొత్తం డీవియేట్ అయిపోతుంది. మనం ఇవాళ మాట్లాడుతోంది దినేష్ కుమార్ గారు ఇచ్చిన నివేదిక గురించి. రామారావు గారు, ప్రమీల గారు, ఇవాళ మనం మాట్లాడుకుంటుంది దినేష్ కుమార్ గారు ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉందో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఆయన అనేక కీలక అంశాలను తెరపైకి తీసుకొచ్చారు. ఈవెన్ అంతకుముందు సిబిఐ సిట్ విచారణలో కూడా కల్తీనే యథేచ్ఛగా వాడినట్లు రిపోర్ట్ వచ్చింది. అయినా కూడా ఎందుకు టీటీడీకి సుమారు 78 లక్షల లీటర్లు 1 ఇయర్లోనే ఎలా టీటీడీకి సరఫరా అయ్యింది? రామారావు గారు సమాధానం చెప్పండి. ఇది నేను అడుగుతున్నది కాదు, ప్రజలు అడుగుతున్న ప్రశ్న. మేడం, ఇక్కడ ట్రాన్స్పరెంట్ మెథడ్లోనే ఏదైనా సరే కాంట్రాక్టుల ప్రక్రియ ఏదైతే మనకి టెండర్ ప్లాట్ఫామ్స్ మీద ఆన్లైన్ లో జరిగినటువంటి ప్రక్రియ మాత్రమే, కానీ ఇక్కడెక్కడ లోపభూయిష్టమైనటువంటి విధానాలు లేదు. అయితే ఇక్కడ కల్తీ ఆరోపణలు వచ్చిన తర్వాత చేసినటువంటి అంశం కానీ లేకుంటే కానీ టెండర్ ఓకే చేయడానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవి వాటి క్వాలిటీ ఎలా ఉంటుంది, దానికి కొన్ని నిర్దిష్ట పాలసీస్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అవి పాటించలేదు అని సిబిఐ సిట్ ఇచ్చిన నివేదికలోనే ఉంది. గైడ్ లైన్స్ పాటించకపోవటం కాదు, గైడ్ లైన్స్ ని సడలించారు.
సడలించారు. సడలించిన తర్వాత కూడా సడలించారు. డైరీలన్నింటినీ టెండర్లోకి అనుమతించి 2021 డిసెంబర్లో బోలేబాబా డైరీకి నెయ్యి సరఫరా టెండర్ ఇచ్చి 2022లో జూన్లో వాళ్ళ మీద అనర్హత వేటు వేసి అయినా ఆ బోలేబాబా డైరీ నెయ్యి సరఫరా చేసేదానికి ఈవో ధర్మారెడ్డి గారు దేనికి అనుమతించారు? ఇక్కడ రామారావు గారు మాట్లాడుతూ గతంలో గుడ్ల మీద జరిగిన దాడులన్నీ తెలుగుదేశం సానుభూతి పనులు చేశారంటే ఆ రోజు అధికారంలో ఉన్నది మీరే కదా. ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ ప్రజల ముందు పెట్టి ఎందుకు ఆ రోజు వీళ్ళు పలానా పార్టీ అనో పలానాను చూపించలేకపోయారు? ఆ రోజు ఆంజనేయ స్వామి చెయ్యిరిగితే దాని గురించి ఎంత ఏహభావంతో మీ కొడాలానే మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా హిందూ ధర్మాన్ని పాటిస్తాడో యావత్ తెలుగు ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో లక్షల లీటర్ల నకిలీ నెయ్యితో లడ్లు తయారు చేసి ప్రజల మనోభావాలే కాదు అనుష గారు, వాళ్ళ ఆరోగ్యాలతో కూడా ఆటలాడిన ప్రతి దోపిడీదారుణ్ణి, ప్రతి దుర్మార్గుణ్ణి ఖచ్చితంగా కటకటాల వెనక్కి పంపించే వరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తూనే ఉంటుంది. రామారావు గారు చెబుతా ఉన్నారు లోపభూయిష్టంగా ఈ రోజు ఉంది. నేను క్లారిటీగా డేట్లతో సహా చెబుతా ఉన్నా. నేను ప్రతిదీ డేట్లతో సహా చెబుతా ఉన్నా. గతంలో 2019లో ఏ గైడ్ లైన్స్ అయితే ఆమోదించిన వైఎస్ఆర్సీపీ వేసిన పాలక మండలి 2020లో ఎందుకు ఆ గైడ్ లైన్స్ ని సడలింపు చేసింది? దాంట్లో ఉత్పత్తికి కూడా అర్హత లేని డైరీల్ని ఎందుకు టెండర్కి ఆమోదించారు? ఒక 2000 లీటర్లు డైరీ సామర్థ్యం ఉండాలి నెయ్యి తయారు చేసేదానికంటే కనీసం ఆ డైరీకి 1000 లీటర్లు కూడా నెయ్యి తయారు చేసే సామర్థ్యం లేని డైరీల్ని ఎందుకు టెండర్లకు అనుమతించారు? 2019కి అంటే ముందు 400 రూపాయలు పైగా టెండర్ కోట్ చేసిన అదే కంపెనీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 132 రూపాయలు తక్కువకి కోట్ చేసిందంటే ఖచ్చితంగా దాన్ని కల్తీ చేయడం కోసం తప్ప ఏ విధంగా లాస్ట్ వాళ్ళు బిజినెస్ చేశారండి? రామారావు గారు మీరు చెప్పండి. అజయ్ గారు చాలా ఆసక్తికరమైన ప్రశ్నలు లేవనెత్తారు. రామారావు గారు మీ సమాధానం ఏంటి వీటికి? అజయ్ గారు మాట్లాడేది తలా తోకలేనటువంటి ప్రశ్న అండి. టెండర్స్ ప్లాట్ఫామ్ మీద టెండర్స్ ప్రక్రియలో అతనికి ఒక నాలెడ్జ్ పెంచుకోవాలి. నేను ఏమంటున్నానంటే 1940 అర్థం చేసుకో. ఏదో అజయ్ గారు ఒక్క నిమిషం ఉండండి. రామారావు గారిని మాట్లాడిద్దాం. రామారావు గారు మీరు చెప్పండి. అజయ్ గారు మాట్లాడిన క్వశ్చన్ మీరు తలాతోకా లేదని అదేంటో చెప్పండి. అదేంటో క్లారిటీ. ఈ రోజు గ్లోబలైజేషన్ అయింది మేడం. టెక్నాలజీ పెరిగింది. నేషనల్ మార్కెట్ మొత్తం కూడా పార్టిసిపేట్ చేసేటటువంటి విధంగా ఎక్కడి నుంచైనా సరే నాణ్యతమైనటువంటి వస్తువులు తక్కువ ధర కావాలనేది టెండర్ ప్రాసెస్ లో బేసిక్ ఇంపార్టెంట్ గా తీసుకునేటటువంటి ఫండమెంటల్ అండి. కానీ రామారావు గారు కేజీ నెయ్యి ఎక్కడైనా 230 రూపాయలకి ఎక్కడైనా ప్రపంచంలో దొరుకుతుందా? టెండర్ ప్రక్రియ అండి. ఎక్కడ దొరుకుతుందండి? రూపొందించేటటువంటి వాళ్ళు ప్రభుత్వం కానీ తెలివితిక్కలని భావించేటటువంటి అజయ్ గారు ఆగండి. రామారావు గారిని మాట్లాడినివ్వండి. అజయ్ గారు రామారావు గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారు. అనుమతించారు దానికి సమాధానం చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి. ఈ యొక్క ప్రభుత్వం కానీ ఈ ప్రశ్నించేటటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఎందుకు ఛాలెంజ్ చేయలేదు? ఆ టెండర్ ప్రాసెస్ ఈ విధంగా కాదు, ఈ విధంగా రామారావు గారు ఒక్క నిమిషం. రామారావు గారు అజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. కిరణ్ కుమార్ గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు రామారావు గారు మాట్లాడింది విన్నారు కదా, మీరు మాట్లాడండి. నేను చెప్తున్నాను రామారావు గారికి కనీసం టెండర్లు అంటే ఆయన జనరల్ గా ప్రభుత్వం ఇచ్చే టెండర్లు కార్పొరేషన్ టెండర్లు అనుకుంటున్నాడు. టీటీడీలో ఆ విధంగా టెండర్ జరిగిన రోజున మేము తిరగబడి ఉంటాం తిరుపతిలో. దాన్ని అడ్డుకొని ఉంటాం. ఏ విషయం కూడా
ఒక్క పేపర్ కూడా బయటకు రాలేదమ్మా. ఎట్లా టెండర్ చేస్తారు, ఎవరికి ఇచ్చినారు, ఇలాంటి సంఘటనలు ఏం బయటకు రాలేదు. కుమార్ గారు అబద్ధాలు మాట్లాడద్దు. పబ్లికేషన్ చేస్తుంది గవర్నమెంట్ మాకు తెలియదు. ఇది తప్పండి. మాకు తెలుసు, తిరుపతిలో మాకు తెలుసు. మీరు కవర్ చేయడం కోసం ప్రతి ఒక్కటి మాట్లాడుతున్నారు. కాదు, మీరు కేవలం కవర్ చేయడం కోసమే మాట్లాడుతున్నారు. మీరు వాదనకు వస్తే అది కుదరదు. ఏమండి, పబ్లికేషన్ లేకుండా, ఆన్లైన్ పబ్లికేషన్ లేకుండా టీటీడీలో ఒక టెండర్ కూడా జరగదు. ఎట్లా మాట్లాడతారు? రామారావు గారు నాకు ఒక విషయాన్ని మీరు క్లియర్ గా చెప్పండి. రామారావు గారు ఆ టెండర్లను ఓకే చేసేది ఎవరు? టీటీడీ ఏదైతే టెండర్లు ప్రకటించిందో ఆ టెండర్లను ఓకే చేసింది ఎవరు? మేడం, ఇక్కడ నేను అడిగిన దానికి చెప్పండి. రామారావు గారు, టెండర్లను ఓకే చేసింది ఎవరు? ఖచ్చితంగా టీటీడీ బోర్డు మేడం కదా, బోర్డే కదా. ఓకే చేసిన వాళ్ళే ఎప్పుడు ఓకే చేయాలి? నిబంధనలకు అనుగుణంగా ఓకే చేయాలి కదా. డిపార్ట్మెంట్ కాదు మేడం. రామారావు గారు, ప్రజలకు ఇవన్నీ తెలియండి. ఈ రోజు ప్రజలు ఒకటే అడుగుతున్నారు. ప్రసాదంగా భావించే, మేము ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి ఉంది అని తెలిసినప్పటికీ కూడా, 2002లోనే తెలిసినప్పటికీ కూడా స్టిల్ బోలే బాబా కానివ్వండి, లేకపోతే వైష్ణవి డైరీస్ కానివ్వండి, లేకపోతే ఏవీ డైరీస్ కాంట్రాక్ట్ ని ఎలా కొనసాగించారు అనేది ప్రజలు అడుగుతున్న క్వశ్చన్ ఈ రోజు. వాళ్ళకి ఇవన్నీ, దానికి సమాధానం చెప్పండి రామారావు గారు. మేడం, మీరు వాళ్ళు విననీయటం లేదు, మీరు కూడా దాన్ని వినేటట్లు చేయండి. అజయ్ గారు మాట్లాడివ్వండి రామారావు గారిని. చెప్పండి రామారావు గారు. ఒళ్ళంతా కూడా వీళ్ళకి పూనకాలు వస్తాయి. వాస్తవాలు మాట్లాడుతుంటే, మేము నిజాలు మాట్లాడుతుంటే, టెక్నికల్ గా మాట్లాడుతుంటే, లేకుంటే యథార్థాలు మాట్లాడుతుంటే అడగండి కిరణ్ కుమార్ గారు. బోలే బాబాకి ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా దాన్ని సస్పెండ్ చేయకుండా మళ్ళీ దానికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, దేని కోసం ఇచ్చారు, దీని మీద క్లారిటీ ఇవ్వండి చాలు. ఒకటండి, బోలే బాబాకి ఎందుకు మళ్ళీ కదా కిరణ్ కుమార్ గారు. చెప్పండి రామారావు గారు. ఒకటి మేడం, ఇక్కడ అంశం ఏంటంటే, ఒక్క డైరీ లేకపోతే ఒక సంస్థ ఎక్కడా కూడా మనం చూసాం. బ్యాంకింగ్ కూడా ఒక పెద్ద సంస్థకి లోన్ ఇవ్వాలంటే కన్సారియం లాగా ఉంటుంది. అట్లాగే ఒక డైరీ, అంటే డైరీ అంటే వీళ్ళకి మీనింగ్ అర్థం కావట్లేదు మేడం. డైరీ అంటే డైరీ ప్రొడక్ట్స్ ని ఒక సేకరించి అమ్మేటటువంటి అంశం. వాళ్ళకి పాలు లేవు, వెన్న లేవు, నెయ్యి లేదు కాదు. మిగతా డైరీలతో కోఆపరేషన్ చేసుకునేటువంటి సిస్టమ్ ఉంటుంది తప్పితే, వీళ్ళు పెడవాదన ఏంటంటే, వీళ్ళు ఏదైతే టెండర్ కన్ఫర్మ్ అయింది ఇప్పుడు కిరణ్ కుమార్ గారు ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయనివ్వండి రామారావు గారు. ఒకటి మేడం, వీళ్ళకి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ అని ఉంటుందండి. ఇట్లాంటి బొడుచుకొని వచ్చి మాట్లాడుతున్నారని తెలియదు కానీ వీళ్ళకి అర్థం కావట్లేదు. నేను చెప్పేటటువంటి అంశం ఏంటంటే, మీరు సగమే చెప్తున్నారు రామారావు గారు, ఏది కంప్లీట్ గా చెప్పట్లేదు. కంప్లీట్ గా చెప్పండి మీరు. అజయ్ గారు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. కిరణ్ కుమార్ గారు, రామారావు గారు, కిరణ్ కుమార్ గారు ఒక్కటే క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని. టెండర్ ప్రాసెస్ లో పాల్గొనే కంపెనీకి అర్హత ఉందా లేదనేటువంటిది టెక్నికల్ గా వాళ్ళు ఫాలో అవుతారు మేడం. దాన్ని ఛాలెంజ్ చేయండి మీరు పోయి. ఇక్కడ కాదు మాట్లాడాల్సింది. సార్ నేను ఇంకా ఛాలెంజ్ చేసేది ఏంటి సార్, సిబిఐ సిట్ ఇచ్చిన నివేదిక ఉంది, ఈ రోజు దినేష్ కుమార్ గారు ఇచ్చిన నివేదిక ఉంది. ఈ నివేదిక ఆధారంగానే మనం మాట్లాడుతున్నాం. ఇంకా చూసేది ఆ నివేదిక ఆల్రెడీ బోలే బాబా లేకపోతే వైష్ణవి కంపెనీ కానివ్వండి, లేకపోతే ఏవి కంపెనీ కానివ్వండి, ఏవి డైరీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా కల్తీ నెయ్యి సరఫరా చేసినవి అనే నివేదిక ఇచ్చిన తర్వాతే మాట్లాడుతున్నాం. మనం ఎలిగేషన్స్ మాట్లాడట్లేదు ఇక్కడ. హెరిటేజ్ భాగస్వామ్యం కూడా ఉంది. ఏదైతే హెరిటేజ్ నివేదికలో హెరిటేజ్ పేరు లేదు రామారావు గారు. ఒక డైరీ కాంట్రాక్ట్ తీసుకుంటే రామారావు గారు, అంటున్నాను
రామారావు గారు ఒకటే ఒక్క మేడం. విషయం మీరు సూటిగా ఒకటే మేడం. స్పష్టంగా ఈ రోజు ప్రజలు ఒకటే అడుగుతున్నారండి. మీరు సిబిఐ సిట్ ఇచ్చిన నివేదిక అంతకు ముందే వచ్చేసింది, దాన్ని చూశారు. అందులో కూడా కల్తీ జరిగిందని ఢంకాపదంగా రిపోర్ట్ చెప్పింది. కల్తీ జరగలేదని ఎక్కడా చెప్పలేదు. ఈ రోజు ఎంత దినేష్ percentage కుమార్ గారు జరిగిందనేటువంటిది మాట్లాడినివ్వండి మేడం, నాకు. ఎప్పుడనేది కూడా ఉంది. ఎప్పటి నుంచి దినేష్ ఎప్పటి కుమార్ వరకు గారు జరిగిందనేది చెప్పిన కూడా నివేదికలో తెలుసుకోవాలి కూడా కల్తీ జరిగిందనే వచ్చింది. మరి మేడం, ఇక్కడ మీరు అర్థం ఏం కాదు చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏం ఇక్కడ చెప్పాలనుకుంటున్నారు మీరు ఒకటి చెప్పండి. గమనించాలి. నేనేమన్నానంటే శాంపిల్స్ ఎప్పుడు తీశారు, ఏ ట్యాంకర్లో తీశారు, వెనక్కి పంపినటువంటి ట్యాంకర్లో శాంపుల్ తీసి వెనక్కి పోతా ఉంటాయి మేడం. ఇక్కడ విజిలెన్స్ టీం అనేటువంటిది నిరంతరం ఏ ప్రభుత్వంలోనైనా సరే పర్యవేక్షణ చేసి ఏదైతే నెయ్యిలో నాణ్యత ప్రమాణాలు లోపిస్తే రిటర్న్ పంపుతారు. ఆ శాంపిల్స్ తీసుకొచ్చి వీళ్ళు దాన్ని బదలాం చేస్తారు తప్ప మళ్ళీ సార్ మీరు ఏదేదో చెప్తున్నారు రామారావు గారు. సుప్రీంకోర్టు నేతృత్వం, సుప్రీంకోర్టు మినిమం నాలెడ్జ్ లేదు. అజయ్ కుమార్ గారు మీరు చెప్పండి. అజయ్ గారు చెప్పండి మీరు. రామారావు గారు అజయ్ గారు మాట్లాడతానంటున్నారు, మాట్లాడినివ్వండి ఒకసారి. రామారావు గారు ఒకసారి అజయ్ గారిని మాట్లాడినండి. అజయ్ గారు చెప్పండి మీరు. టెండర్ ప్రాసెస్ గురించి వీళ్ళకి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు కానీ అనుష గారు, పడతాయండి. మీరు ఇది చెప్పండి చాలు ఫస్ట్. రామారావు గారు మీరు ఇంకా టెండర్ల దగ్గరే ఉన్నారు. టెండర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. సోదరులతో మాకు అడిగిన కంట్రోల్ ప్రశ్నే చేసుకోవద్దు. చెప్తున్నా. డైరెక్ట్ ప్రశ్నకు సమాధానం చెప్పండి. నువ్వు అడిగిన ప్రశ్నకే చెప్తున్నాను బాబు. దానికి ఎందుకండి బాబు? ఎక్కడ ఆన్లైన్ లో పెట్టలేదు, ఎక్కడ పబ్లికేషన్ లేదన్నావే, ఇది శుద్ధ అబద్ధం. నువ్వు మార్చుకో ముందు. నువ్వు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, నువ్వు అబద్ధాలు మాట్లాడేవే, నువ్వు అవగాహన లోపంతో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ముందు సరి చేసుకోండి దయచేసి. అనుష గారు, మీకు అవగాహన లేదు. ప్రాసెస్ తెలియదు మీకు. అనుష గారు, మీకు ఏమాత్రం అవగాహన లేదు. ప్రాసెస్ మిమ్మల్ని ఎందుకు అవగాహన తీసుకున్నారు చేసుకున్నటువంటి అర్థం సామర్థ్యం కాదు. కానీ ఇచ్చే టాపిక్ ఏంటి? మీరు మాట్లాడుతున్న టాపిక్ ఏంటి? అనుష గారు, జరిగిపోయిందా? చెప్పండి అజయ్ గారు. సమాధానం చెప్తాం. అజయ్ గారు చెప్పండి, మాట్లాడండి. అనుష గారు, ఉమ్. హెరిటేజ్ డైరీ తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసిన రామారావు గారు మాట్లాడుతా ఉన్నారు. ఆయన దగ్గర సాక్ష్యాధారాలు ఉంటూ చూపించారు. ఫ్రెష్ వాగన్నా, నేను మాట్లాడినప్పుడు నేను ఫ్రెష్ వాగు నేను చెప్తా ఆగిన ఎందుకు తర్వాత చెప్పు. మాట్లాడలేదు నువ్వు? నేను మాట్లాడినప్పుడు మాట్లాడలేదు అజయ్. నేను చెప్తా ఆగన్నా, నేను ఒక ఫ్రెష్ నేను చెప్పని తర్వాత చెబుతా కానీ. చెప్పు ఓకే. అనుష గారు, 2014 నుండి 19 మధ్య కూటమి ప్రభుత్వం రంజాన్ కానుక, క్రిస్మస్ కానుక, ఇది మన సంక్రాంతి కానుక అని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కొన్ని ఐటమ్స్ ని ఒక ప్యాక్ ఇవ్వడం జరిగింది. దాంట్లో నెయ్యి కూడా ఉంది. అట్లాంటి టెండర్లోనే పాల్గొన్న హెరిటేజ్ డైరీని వీళ్ళు గతంలో చేసిన కల్తీ కాదు, నకిలీ నెయ్యి ద్వారా వీళ్ళు తయారు చేసిన లడ్డూల ద్వారా రాష్ట్ర ప్రజల మనోభావాలు నాశనం చేసిన వీళ్ళు ఈ రోజు హెరిటేజ్ డైరీ అని చెబితే దానికి సంబంధించిన సాక్ష్యాధారాలతో సహా హెరిటేజ్ సంస్థ వీళ్ళ మీద పరువు నష్టం దావా కేసు చేయడం జరిగింది. గతంలో హెరిటేజ్ సంస్థ ఏం చేసింది, హెరిటేజ్ సంస్థ ఏ కంపెనీలతో కొలాబరేట్ అయింది, హెరిటేజ్ సంస్థ ఈ రాష్ట్రంలో డైరెక్ట్ గా ఎక్కడ నెయ్యిని ఏ తిరుపతి దేవస్థానానికి కాదు అసలు ఏ టెంపుల్ కి సరఫరా చేయలేదని చెప్పి ఆ సంస్థ తెలియజేయడం జరిగింది. అదంతా క్లియర్ కట్ గా ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ తో సహా చూపించడం జరిగింది. ఇది 10 రోజుల పాటు అసెంబ్లీలో మండలంలో అన్ని సాక్ష్యాధారాలు ప్రభుత్వం చూపించడం జరిగింది. ఈయన మళ్ళీ వేగ్ గా హెరిటేజ్ డైరీ మీద నింద వేసి మనం చేసిన దుర్మార్గాలను తప్పించుకుందామంటే అది కుదరదు. రెండోది అనుష గారు, నేను చెప్తా ఉన్నాను, నేను డేట్లు రాసి చెప్పాను. 2021లో బోలే బాబా డైరీకి నెయ్యి సరఫరా టెండర్ ఇచ్చారు. 2022 జూన్ లో ఆ కంపెనీ మీద అనర్హత వేటు వేశారు. మళ్ళీ అదే డైరీ తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి ఎట్లా సరఫరా చేసింది, ఎందుకు సరఫరా చేయనిచ్చారు? గతంలో ఏదైతే కర్ణాటక సంబంధించిన రైతులు నడిపే ఒక డైరీ నుంచి మనకి తిరుపతి దేవస్థానానికి అత్యధికంగా నెయ్యి వస్తే ఆ కంపెనీని పక్కన పడేసి ఎక్కడెక్కడ ఉన్నటువంటి పనికి మాలిన కంపెనీలు అన్నింటినీ తీసుకొచ్చి రామారావు గారు చెబుతా ఉన్నారు, ఆ డైరీకి నెయ్యి ఉత్పత్తి చేయాల్సిన అవసరం లేదు, ఏదో ఒక డైరీతో కొలాబరేట్ అయ్యి, అసలు ఏ డైరీతో కొలాబరేట్ అయింది అంటే ఒక టెండర్కి రావాలంటే ఆ కంపెనీకి ఆ సామర్థ్యం ఉండాలా. ఒక రోడ్డు వేయాలంటే గతంలో ఆ కంపెనీ ఇన్ని కిలోమీటర్లు సిసిఐస్ ఉండాలా, ఇన్ని కిలోమీటర్లు గ్రావెల్ కేసు ఉండాలా, ఇట్లా దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి ప్రతి టెండర్ లో. ఆ టెండర్ గైడ్ లైన్స్ ని సవరించారు. దాన్ని సవరించి ఏదైతే కొన్ని పనికిమాల డైరీలకి టెండర్ అనుమతి ఇచ్చేదానికి ఏదైతే ఆ డైరీలకి దొంగ పత్రాలు సమర్పించిన వాళ్ళకి ఆ ఉత్పత్తి చేసే సామర్థ్యం లేకపోయినా మాకు సామర్థ్యం ఉందని చెప్పి వాళ్ళు పత్రాలు సమర్పిస్తే కనీసం వాటి మీద ఎంక్వైరీ చేయకుండా ఆ డైరీలకి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ ఆమోదించారు. ఇది డేట్లతో సహా ఉన్నాయి.
అది సిట్టు నివేదికలో కానీ ఇవాళ దినేష్ కుమార్ గారు ఇచ్చిన ఏకసభ్య తీర్మానంలో కానీ డైరెక్ట్ డేట్లు సహా ఉన్నాయి. ఈ డేట్లన్నీ ఎప్పుడు జరిగినాయి? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళ పాలక మండలి ఉన్నప్పుడు జరిగినాయి. దీంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను భంగం కలిగించే విధంగా గతంలో పనిచేశారు. ఈ రోజు మీ బొక్కలన్నీ బయటపడతా ఉంటే, మీరు చేసిన దోపిడీ అంతా బయటకు వస్తా ఉంటే, ఈ రోజు బిఆర్ నాయుడు గారి మీదో లేదా తిరుపతి తిరుమల దేవస్థానం భంగం కలిగించే విధంగా భూమా కరుణాకర్ రెడ్డి గారో వైవి సుబ్బారెడ్డి గారో లేదు మీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియానో ఈ రకంగా నిక్కుడుత చేష్టలకు పాల్పడుతున్నా కూడా ఇప్పటికీ కూడా అనుష గారు వీళ్ళు పద్ధతి మార్చుకోలేదు. ఈయన రాష్ట్ర ప్రజలు దేనికి చీకొట్టారు, ఎందుకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వీళ్ళు చేసిన దుర్మార్గాలకు వీళ్ళని బండకేసి బాధారు, కనీస సమీక్షలు చేసుకోకుండా ఈ రోజు కూడా రామారావు గారు లాంటి వాళ్ళు అదే పనిగా కూటమి మీద లేదా తెలుగుదేశం ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒక విధంగా బురద చల్లే ప్రయత్నం, బట్ట కలిసి మేలేసే ప్రయత్నం, వాళ్లే దుడుచుకుంటారులే, వాళ్లే ఆ మంటలు ఆడుకుంటారులే. ఓకే, రామారావు గారు విన్నారు కదా అజయ్ గారు చెప్తున్న మాటలు. అజయ్ గారు మీకు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు కూడా సంధించారు. అంటే చెప్పండి. సోదరుడు అజయ్ చెప్పినటువంటి దాంట్లో నేను ఒకటి క్లారిఫికేషన్ ఇస్తున్నాను. చెప్పండి. ఏంటంటే హెరిటేజ్ సంస్థ అనేటువంటిది నేరుగా సప్లై చేయకపోయినా దానికి అనుబంధంగా ఉండేటువంటి సంస్థల ద్వారా నెయ్యి సరఫరా చేసింది అనేటువంటి అంశము ఓపిక పట్టు చెప్తా కదా, ఓపిక పట్టయ్యా బాబు. నేనేమంటానంటే హెరిటేజ్ సంస్థ యొక్క అంశం చూస్తే తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అది సరఫరా చేసేటువంటి పాలు చాలా విషతుల్యంగా ఉన్నటువంటి అంశాన్ని బయటికి తీసుకొచ్చే వీళ్ళు. రామారావు గారు, మీరు టీటీడీకి సరఫరా అనుబంధ సంస్థ హెరిటేజ్ అనుబంధ సంస్థలు ఏవి టీటీడీకి సరఫరా చేశాయో వాటి పేర్లు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటే హెరిటేజ్ సంస్థ ఏ సంస్థతో కొలాబరేట్ అయ్యి హెరిటేజ్ గురించి నువ్వు వింటానంటే వాస్తవం చెప్తా మేడం. రామారావు గారు, మళ్ళీ మనం హెరిటేజ్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు మన టాపిక్ హెరిటేజ్ గురించి కాదు. అజయ్ గారు ఒక్క నిమిషం ఉండండి. రామారావు గారు మీరు ఇందాక ఒక మాట అన్నారు, హెరిటేజ్ అనుబంధ సంస్థలు ఏమైనా టీటీడీకి నెయ్యి సప్లై చేశాయా, చేస్తే వాటి పేర్లేంటి, ఏ ఇయర్ లో సప్లై చేశాయో చెప్పండి మేడం. ఖచ్చితంగా ఇక్కడ ఒక సంస్థ కాదు మేడం, ఏ యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు, ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా హెరిటేజ్ నుంచి ఏదైతే కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి సంస్థకి వీళ్ళు వాళ్ళ ద్వారా నెయ్యి సరఫరా చేసేటటువంటి ఆధారాలని ఖచ్చితంగా సబ్మిట్ చేస్తాం. అది వేరే మళ్ళీ మాట్లాడుకుందాం. నేను కూడా అదే చెప్తున్నాను రామారావు గారు. 2019 నుంచి మీరు అధికారంలో ఉన్నప్పుడు 2024 జూన్ లోపల హెరిటేజ్ సంస్థ ఏమైనా సరఫరా చేసిందా? చెప్పండి కిరణ్ కుమార్ గారు. అవును ఇక్కడ కాంట్రాక్ట్ సబ్జెక్ట్ కావాలి, బురద చల్లే పనులు పెట్టుకోవద్దు. రామారావు గారు నేను ఒకసారి నివేదికను మీకు గుర్తు చేస్తాను. సిబిఐ సిట్ ఇచ్చిన నివేదికలో కానివ్వండి, లేకపోతే ఈరోజు దినేష్ గారు ఇచ్చిన నివేదికలో కానివ్వండి, ఒకటి మనకి క్లియర్గా కనపడుతోంది ఏంటి, నెయ్యికి బదులుగా పామాయిలు అలాగే ఇతర రసాయనాలు మోనోగ్లిజరైడ్స్, ఎసిడిక్ యాసిడ్, అలాగే లాక్టిక్ యాసిడ్ కృత్రిమ నెయ్యి వాసన వచ్చేలా కూడా అది నెయ్యి తలపించేలా నెయ్యి కాని నెయ్యి లడ్డూలో వాడారు అనేది ఇచ్చిన నివేదిక. దీనికి మీ సమాధానం ఏంటి? ఇది కలిపిన లడ్డూలు తిన్న కోట్ల ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళ ఆరోగ్యానికి వచ్చే నష్టం ఏంటి? అసలు ఇలా ఎందుకు జరిగింది? ఒక పవిత్ర దేవాలయ సన్నిధిలో ఈ విధంగా మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది కాబట్టి మిమ్మల్ని అడగటం జరుగుతోంది, చెప్పండి అని ప్రజలు అడుగుతున్నారు. ప్రజలకు మీరేం సమాధానం చెప్తారు ఈ విషయంలో? ఖచ్చితంగా మేడం, ఇక్కడ అంశం ఏంటంటే ఈ యొక్క టెండర్ ప్రాసెస్ చేపట్టినటువంటి సంస్థలు రకరకాలుగా సేకరించినటువంటి ట్యాంకర్లు ఎక్కడైనా సరే నాణ్యతా ప్రమాణాలు లేకపోతే చాలా ట్యాంకర్లు వెనక్కి పంపించారనేది మనకు నివేదికలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ చేసినటువంటి దాంట్లో ఆరోపించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆరోపించిన దానికి ఇక్కడ తీసుకున్నటువంటి పీరియడ్ కి
వీటికి ఎక్కడా కూడా పొంతన కుదరటం లేదు. ఇక్కడ ఇదంతా కూడా ఏదైతే ఇప్పుడు సంఘం డైరీ ఏదైతే జూలిపాల నరేంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో ఎక్కువ ధరలు పొందడం కోసం చేస్తున్నటువంటి రాద్ధాంతం తప్ప ఈ రోజు లడ్డూలో నాణ్యత ఉందని నిరూపించమనండి. ఎంతో మంది భక్తులు, ఎంతో మంది తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు కూడా సోషల్ మీడియా వేదికగా లడ్డూలో నాణ్యత లోపించిందని చెప్పి గగ్గోలు పెడుతుంటే సార్, సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని సిబిఐ సిట్ ఇచ్చిన నివేదికను ఏం చెప్తారు మీరు? సుప్రీంకోర్టు మీరు అసలు కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగిందని ఎప్పుడో పోలీసులే తేల్చినప్పటికీ మీరు అది నమ్మలేదు అని చెప్పి మీరు ఎలిగేషన్ చేస్తే అప్పటి టీడీపీ ప్రభుత్వం వినండి రామారావు గారు, మనము సమస్య ఎక్కడి నుంచి మొదలైంది? మీరు అప్పుడు సిబిఐ చేర్చాలి అంటే సుప్రీంకోర్టుకి వెళ్తే మీరు సుప్రీంకోర్టు సిట్కి సిబిఐని చేర్చి కొలాబరేషన్తో దర్యాప్తు జరిగిన నివేదిక గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఈ నివేదికలో కూడా మీకు క్వశ్చన్స్ ఏంటి చెప్పండి? మా సాక్షాత్ వైవి సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నారమ్మా. వైవి సుబ్బారెడ్డి గారే ప్రముఖంగా ఒప్పుకున్నారు కల్తీ జరిగిందని. కానీ ఇలాంటి వాళ్ళు ఒప్పుకోరు. వైవి సుబ్బారెడ్డి గారు సాక్షాత్ వైవి సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారు. ఇక్కడ ఒప్పుకోలేదా? ఏం మాట్లాడాలి మీతో? ఏం మాట్లాడినా మీరు ఏం మాట్లాడినా మీరు అర్థం కావట్లేదు. ఆయన చెప్పింది ఏంటంటే జంతు కొవ్వు కలిసినట్లు ఎక్కడా లేదని చెప్పి ఛాలెంజ్ చేశాడు. మేము కూడా జంతు కొవ్వు ఒప్పుకోవడం లేదు. నకిలీ గురించి మాట్లాడు. జంతు కొవ్వు చెప్పలేదు, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. జంతు కొవ్వు గురించి ఫస్ట్ టైం ఒక్కసారి మాట్లాడారు, దాని తర్వాత ఎవరు జంతు కొవ్వు గురించి మాట్లాడారు. ఇది నువ్వెవరు పోయావా? చంద్రబాబు నాయుడు ఒకసారి మాట్లాడారు. చంద్రబాబు గురించి మీరే మాట్లాడుతున్నారు. మేము ఓన్లీ కల్తీ గురించి మాట్లాడుతున్నాం. కల్తీ కూడా కాదు, నకిలీ గురించి మాట్లాడే సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి. చర్యలు తీసుకోవాలి. చెప్పండి అజయ్ గారు. విధానం మీకు కల్తీ గురించి కాదు, ఇక్కడ ప్రచారం కావాలి. కల్తీ జరిగిందని హోర్డింగ్ వేయించారు మేడం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులే కల్తీ జరిగిందని హోర్డింగ్ వేసినటువంటి దుష్ట సాంప్రదాయానికి మీరు ఆయన లేనిపోయిన మాటలన్నీ మాట్లాడి డిబేట్ డైవర్ట్ చెప్పండి ప్రమీల గారు చెప్పండి. మేడం, నేను ఒకే ఒక్క మాట అడుగుతున్నాను. ఇప్పుడు వరకు రామారావు గారు వాదించారు నెయ్యి కల్తీ జరిగితే వెనక్కి పంపిస్తామని. ఆల్రెడీ నెయ్యి కల్తీ జరిగిందని మైసూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా 1,07,625 టన్నుల నెయ్యిని ట్యాంకర్ల ద్వారా, అలాగే 9,450 లీటర్లది అది టిన్నుల ద్వారా నెయ్యిని బోలేబాబా కంపెనీ నుంచి సరఫరా చేసినట్లు రిపోర్ట్ ఉంది. రిపోర్ట్ ఉంటే మరి అది ఎందుకు యాక్సెప్ట్ చేశారు? మరి అది ఎందుకు రిటర్న్ పంపించలేదు? చెప్పండి రామారావు గారు. ప్రమీల గారు ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడిగారు. మేడం వీళ్ళు మాట్లాడే దాంట్లో లోపభూయిష్టంగా అర్ధరహితంగా ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఏంటి మీకు అర్ధరహితంగా అందులో ఏం కనపడింది రామారావు గారు? ప్రకారం ఇచ్చినటువంటి రిపోర్ట్ లో కూడా తారతమ్యాలు ఉండొచ్చు అని చెప్పి ఎన్డీడీబీ సాక్షాత్ చెప్పింది. సిబిఐకి ఇచ్చినటువంటి రిపోర్ట్ లో అర్థం చేసుకోవట్లేదు. అదే సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ నెయ్యి కాదు, నెయ్యిలో మోనోగ్లిజరైడ్స్ లేకపోతే లాక్టిక్ యాసిడ్ కలిసింది అని ఇచ్చిన రిపోర్ట్ ఏమంటారు రామారావు గారు? దీన్ని ఏమంటారు? నెయ్యి ఏంటి నెయ్యి వాసన వచ్చేలా కృత్రిమంగా రసాయనం కలపడం, దీన్ని ఏమంటారు మీరు? చెప్పండి, దీన్ని ఏమంటారు? ఇది కల్తీ కాదా?
కలిపేరు అనేది నిర్ధారణ లేదు మేడం, ఇదంతా కూడా నిర్ధారణ లేదంటారు ఏంటండి మీరు? సార్ అది ఈ అంశాలలో మాట్లాడుతున్నాడు. మేడం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందని చెప్పేసి వీళ్ళు చేసినటువంటి ఓటింగ్ సపోర్ట్ గా వీళ్ళు చేస్తున్నటువంటి రాద్ధాంతం తప్ప మరి ఎక్కడా కూడా దీనికి వ్యాలిడిటీ లేదని చెప్పి సందర్భం సరేనండి. 24 మంది లోపల వేస్తారు, అప్పుడు కూడా ఇదే మాట చెప్పండి. ఆల్రెడీ కొంతమంది లోపల వేశారు, ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ప్రకారం మళ్ళీ ఇంకా కొంతమంది లోపల వేస్తారు, అప్పుడు కూడా మీరు వచ్చి ఇదే మాట చెప్పండి. కల్తీ జరగలేదు, చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ మీద దేశంతో చేశారు, కల్తీనే లేదని చెప్పి మళ్ళీ కూడా చెప్పండి. ఏమి ఇబ్బంది లేదండి. ఎక్కడన్నా నిబద్ధత ఉందా? ఈ రాష్ట్రంలో పెడుతున్నటువంటి కేసుల్లో ఎక్కడ నిబద్ధత లేదు, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు మనం డిబేట్ ని కంక్లూడ్ చేద్దాం. రామారావు గారు, మీరు ఏ ఒక్క పాయింట్ ని అసలు కంప్లీట్ గా చెప్పట్లేదు. అజయ్ గారు ఫస్ట్ మీరు చెప్పండి, మనం 1 by 1 అందరితో ఫైనల్ గా మాట్లాడి కంక్లూడ్ చేద్దాం. అజయ్ గారు చెప్పండి, మీ ప్రశ్నలు ఏంటి చెప్పండి. అనుష గారు, నేను క్లియర్ గా 4 అంశాలు మాట్లాడతా, తర్వాత ఎవరు ఏదని చెప్పుకోమనండి. క్విక్ గా చెప్పండి. 2019లో టీటీడీ దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయాలంటే కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ని వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ పాలక మండలి దేనికి సడలించింది. ఒక డైరీ నెయ్యి సరఫరా చేయాలి, ఒక 2000 లీటర్లు 3000 లీటర్లు 5000 లీటర్లు సరఫరా చేయాలంటే ఆ డైరీకి ఆ సామర్థ్యం ఉండాలి. కనీసం దాంట్లో సుగం కూడా సామర్థ్యం లేని సంస్థల్ని టెండర్కి వస్తే వాళ్ళు దొంగ పత్రాలు, మాకు ఆ సామర్థ్యం ఉంది అని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ పత్రాలు సబ్మిట్ చేసినా అవి ఎంక్వైరీ చేయకుండా వాళ్ళకి టెండర్ ఎందుకు అనుమతించారు? రెండో అంశం, అసలు కల్తీయే జంతు కొవ్వు లేదు కాబట్టి కల్తీయే జరగలేదని ఆయన మాట్లాడుతా ఉన్నాడు. జంతు కొవ్వు కలవలేదని ఎక్కడా ఏ రిపోర్ట్ లో చెప్పలేదు. వీళ్ళు నకిలీ నెయ్యి తయారు చేసి చెప్పుకోమనండి, నువ్వు ఆపోయా బాబు, ఆయన తర్వాత చెప్పుకోమనండి. చెప్పుకోమనండి, నేను చెప్తాను, తర్వాత చెప్పమనండి. ఇక్కడ ఆన్సర్ లేదు. అజయ్ గారిని కంప్లీట్ చేయనివ్వండి. అజయ్ గారు కంప్లీట్ చేసిన తర్వాత ప్రమీల్ గారు మాట్లాడతారు. జంతుకోవు కలవలేదని చెప్పగలవా? ఒకటి మేడం, జంతు కొవ్వు కలిసిందని వీళ్ళు అంటున్నారు, జంతు కొవ్వు కలిసిందని రిపోర్ట్ ఉంది అంటున్నారు. ఏ రిపోర్ట్ చెప్పండి. ప్రమీల్ గారు చెప్పండి. ప్రమీల్ గారు మీరు చెప్పండి. ప్రమీల్ గారు చెప్పండి. ఆనంద్ గారు నెక్స్ట్ మీరు మాట్లాడుతున్నారు కానీ ప్రమీల్ గారిని మాట్లాడనివ్వండి. శిక్ష పడుతుంది. సార్ రామారావు గారు, ఒక్క నిమిషం, మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. సిట్ ఇచ్చిన నివేదికలో రసాయనాలు మోనోగ్లిజరేట్ కలిపారని, ఆ రసాయనంలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉంటాయి అన్నది నిజం సార్. ఆ రసాయనాన్ని మీకు తెలియకపోతే ఆ రసాయనాన్ని ఎలా తయారు చేస్తారో మీరు వెళ్ళి కనుక్కోండి. మీరు వెళ్ళి కనుక్కోండి ఆ రసాయనాన్ని ఎలా తయారు చేస్తారో. ఆ రసాయనంలో జంతువుల కొవ్వు కలిసిద్ది, ఆ రసాయనాల్లో జంతువు కొవ్వు కలిసిద్ది. మీరు కలిపిన రసాయనం చంద్రబాబు నాయుడు గారి కలిపారో దానిలో జంతువుల కొవ్వు కలిసిద్ది అనేది నిజం. వాదించిన ఆ అవశేషాలు అన్ని తర్వాత రిపోర్ట్ లో తెలిసినవి. ఆనంద్ గారు, రసాయనాలతో నెయ్యి తయారు చేయాల్సిన అవసరం ఏంటి? కిరణ్ కుమార్ గారు మీరు చెప్పండి. కిరణ్ కుమార్ గారు మీరు చెప్పండి. మేడం, ఫస్ట్ రిక్వెస్ట్, నేను డిబేట్ లో మీకు కూడా చెప్పేది ఏమిరా అంటే, చెప్పిందే పదే పదే చెప్తా అంటే దయచేసి నేనైనా సరే ఎవరైనా సరే మ్యూట్ చేసేయండి, లేదంటే డిస్కనెక్ట్ చేసేయండి. వినడానికి మాట్లాడడానికి ఒకే సబ్జెక్ట్ ఒకే లైన్ పైన 10 సార్లు మాట్లాడాలంటే ప్రజలు కూడా అసహించుకుంటారు. మళ్ళీ చూడరండి లైవ్ కూడా. ఎన్నిసార్లు చెప్పాలి అతనికి? జంతు కొవ్వు గురించి ఒక్కసారి మాత్రమే చంద్రబాబు నాయుడు ఒకేసారి మాట్లాడారు. దాని తర్వాత కల్తీ గురించి మాట్లాడారు. ఆ ఒక్కసారి మాట్లాడినప్పుడు ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఎన్డీడీపీ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో క్లియర్ గా లైన్ ఉంది. అక్కడ జంతు కొవ్వు కలిసినటువంటి విధానం ఉందని ఆ లైన్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. దాని తర్వాత మళ్ళీ ఆపు మాట్లాడుతూ ఆపండి, మాట్లాడుతూ మీకు తెలియదు.
సబ్జెక్ట్ తప్పు లేకుండా మాట్లాడుతున్నావు. వచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరు సబ్జెక్ట్ మాట్లాడమంటే జంతు ఏదో కొవ్వు నేను మాట్లాడుతున్నాను. లేదు. సబ్జెక్ట్ CBI లేనప్పుడు రిపోర్ట్ రావద్దండి మీరు. జంతు సబ్జెక్ట్ కొవ్వు లేకపోతే లేదు, రావద్దు. ఎంటర్ప్రైజ్ మీకు హెల్త్ తెలియకపోతే కన్సల్టెన్సీ తెలియదని వచ్చింది. చెప్పుకోండి. మీరు అబద్ధాలు ఎందుకు మాట్లాడతారు ఇంకా కూడా వచ్చి? మాట్లాడేది అబద్ధాలు మాట్లాడుతున్నారు. తప్పండి ఇది. మీలాంటి పార్టీ వాళ్ళకి అవసరం. మన ధర్మాన్ని కాదు, అబద్ధాలు కావాల్సింది. దేవుడు పనులు సంబంధించినటువంటి నడుస్తుంది కాబట్టి ప్రసాదం మీద మీకు కూడా కావాలి అసలు. మీ విష ప్రచారం ఆపండి దయచేసి. మీ మీరు విష ప్రచారం ఆపండి. మీరు ఏం కోరుకుంటున్నారో అర్థమవుతుంది ప్రజలకి. మీ విష ప్రచారం ఆపండి. మీరు అసలు విషపూరితమైనటువంటి మీరు వ్యక్తులు మీరండి. మెరిట్ గా వ్యవస్థ నడపాలనే కోణం కాదు మీరు. మీరు మీరు మొత్తం ప్రచారం చేయాలని ఉండాలి. సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. మీకు సబ్జెక్ట్ మాట్లాడే తెలుగు ఉంటే మాట్లాడండి, లేదంటే సైలెంట్ అయిపోండి. సబ్జెక్ట్ మాట్లాడే మీ మొహాన్ని ఏం చేస్తారు చూడండి. ఇతను ఆపుతారా, నన్ను ఆగిపోమంటారా? తప్పు మీరు మాట్లాడుతుంది. కల్తీని ఈ రోజు దినేష్ కుమార్ గారు ఇచ్చిన రిపోర్ట్ చూస్తే కల్తీ నెయ్యి సరఫరాకు ప్రధాన కారకుడు నాటి ఈవో ధర్మారెడ్డి అని, టెండరు నిబంధనలు సడలించడానికి అనుమతి ఇచ్చింది కూడా ధర్మారెడ్డి గారే అని, ఈ నిర్ణయాల వల్లే కల్తీ నెయ్యి యథేచ్ఛగా టెండర్ల రూపంలో టీటీడీకి సరఫరా అయ్యిందని కూడా, అది ఆ కల్తీ నెయ్యి అని తెలిసినా కూడా ఆ కంపెనీలని బ్లాక్ లిస్ట్లో పెట్టలేదని కూడా దినేష్ గారి ధర్మాసనం చెప్పింది ఈరోజు. అలాగే అప్పటి ఈవో సింఘాల్ గారు కానివ్వండి, ఆర్థిక సలహాదారు బాలాజీల ప్రమేయం కూడా ఉందని, వీరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా సిఫారసు చేసింది. దినేష్ కుమార్ కమిషన్ సిఫారసు చేసింది. ఇక్కడ తీవ్రమైన సంస్థాగత లోపాలు, అప్పటి అధికారుల నిర్లక్ష్యం, విధి నిర్వహణలో టెండర్ల నిబంధనల విషయంలో కూడా ఉల్లంఘనల్ని, డైరీ తనిఖీల్ని ఉద్దేశపూర్వకంగానే నీరుగార్చడం ద్వారా నెయ్యి కల్తీ జరిగిందని తెలిసి కూడా కళ్ళు మూసుకుని వ్యవహరించారని, నాణ్యతా ప్రమాణాలని పాటించలేదని అప్పటి ఈవో, అదనపు ఈవో, సిఏఓ, జనరల్ మేనేజర్ ఫర్ ప్రొక్యూర్మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా ఆయన రిపోర్ట్లో ఇచ్చారు. అలాగే డైరీల సాంకేతిక అర్హతలను అంచనా వేయడం కానివ్వండి, ప్లాంట్ తనిఖీల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని, డైరీ సమర్పించిన తప్పుడు పత్రాలనే తనిఖీ కమిటీలు గుడ్డిగా ఆమోదించాయి కానీ అవి స్వయంగా వెళ్ళి తనిఖీ చేసి నివేదిక సమర్పించి వాటి పనితీరును పరిశీలించలేదని ఆయన దినేష్ కుమార్ గారు ఇచ్చిన నివేదికలో మనకి స్పష్టమవుతోంది. అలాగే ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నామో భారత ఆహార భద్రత నాణ్యత ప్రమాణాలను పాటించలేదు, ఏదైతే FSSAI ప్రమాణాలు ఏవైతే ఉన్నాయి, కొత్త గైడ్లైన్స్ తీసుకొచ్చింది. ఆ గైడ్లైన్స్ని అంటే నాణ్యతా ప్రమాణాల విషయంలో ఏదైతే 2022 జూన్ నుంచి తీసుకొచ్చిన కొత్త ప్రమాణాలని ఎందుకు టీటీడీ పాటించలేదు అనేది ఇప్పుడు కొన్ని కోట్ల మంది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. మరి దీనికి అసలు ఎవరు సమాధానం చెప్తారు? రామారావు గారు, ఈ నివేదిక విన్న తర్వాత మీరేం చెప్తారు? మీ సమాధానం ఏంటి రామారావు గారు? డిఫరెంట్ టైప్స్ తప్పండి. నివేదిక ఇచ్చిన వాడికి అసలు బుద్ధి లేదండి. నివేదికలు ఇలాంటి నివేదికలు కుట్రపూర్తిగా ఇచ్చినారండి. అసలు నివేదికలే వేస్ట్ అండి. మేమేం చేస్తే అదే కరెక్ట్ అండి. ఇదే అండి రామారావు గారు చెప్పేది. దీనిపైన మళ్ళీ మేము గట్టిగా మాట్లాడాలండి. చెప్పండి రామారావు గారు. అది ఆయనే చెప్పమానండి. నేను చెప్పేదంతా ఆయనకు తెలిసినట్లుంది. నేను చెప్పబోయేది ఆయనకు తెలిసినట్లుంది. ఏమన్నా అర్థం ఉందండి? కిరణ్ కుమార్ గారు డిబేట్ కి సంబంధించినటువంటి కొన్ని నిబంధనలు ఉంటాయి. అన్ని మేమే ఏదో ప్రతిభావంతులమని, ఏదో మేమే తెలివైన వాళ్ళమని బురద చల్లేటటువంటి చెప్పండి రామారావు గారు, మీరు చెప్పండి. కిరణ్ కుమార్ గారు ఆయన మాట్లాడిద్దాం. రామారావు గారు మీరు చెప్పండి. సంస్కారమైనటువంటి ఏమైనటువంటి పనులు పూనుకోవద్దు దయచేసి. నేనేమంటున్నానంటే మేడం, ఇక్కడ ఆగవయ్యా నువ్వు షటప్. మీరు ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నారు. మళ్ళీ మేడం మిమ్మల్ని అడగడం ఏంటో నాకు అర్థం కాల.
కిరణ్ గట్టి కుమార్ పెట్టినా గారు. నాకు సిగ్గు లేదు. ఎందుకు మీకు మాట్లాడతావు? పెంట రామారావు పెడతారండి, గారు అలా పెంట మాట్లాడకూడదు. పెంట తినండి సరిపోతుంది. తప్పు. మీరు కల్తీ తప్పు చేసుకుంటూ తప్పు ఉండండి. రామారావు గారు మీరు అలా ఏం మాట్లాడాలో మాట్లాడారు. తెలియకుండా ఫస్ట్ నుంచి నోటికి వచ్చి తప్పు మాట్లాడుతున్నావు. కంట నీ ఇష్టం పెట్టేది వచ్చి మాట్లాడుతున్నావు. కిరణ్ కుమార్ గారు ఒక్కసారి రే, calm పనికి down. మాలిన కిరణ్ వాడా? కుమార్ గారు రామారావు గారు విషయం చెప్పండి మీరు నీ ఊరి విషయం బతుకు నువ్వు మాట్లాడుతున్నావు, మళ్ళీ పనికి మాలిన మాటలు. ఏమ్మా మేడం, ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడే వాళ్ళని మేము డిమాండ్ తీసుకునేది. ఏం మాట్లాడుతున్నారు మీరు? దేవుడి మీద మీరు అబద్ధాలు ఆపుతారా? చెప్పే వాళ్ళని, ఆపేయమంటారా? ఖచ్చితంగా ప్రజలు చేత్కరించే వాళ్ళని ఇటువంటి డిబేట్లు పిలవటం తప్పు. ఖచ్చితంగా దయచేసి కట్ చేయండి. ఆయన ముందు బూతులు మాట్లాడే వ్యక్తుల్ని, ఇంటరప్ట్ అయిన వాళ్ళని బూతులు నువ్వు మాట్లాడినావు, నేను కాదు. బూతులు నువ్వు మాట్లాడినావు, నేను కాదు. క్రెడిబిలిటీ పోతుంది. సంస్కారం లేకుండా ఇలాంటి మాట్లాడేది వ్యక్తుల నువ్వు. వల్ల. నేను కాదు. బూతులు సంస్కారం మాట్లాడుతున్న లేకుండా మీరు. మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వు? కిరణ్ కుమార్ గారు సంస్కారం రామారావు లేకుండా గారు మాట్లాడేది టాపిక్ నువ్వు. డివేట్ అయిపోతుంది. టాపిక్ డివేట్ అయిపోతుంది. రామారావు గారు చెప్పండి మీరు ఏం మీరు మాట్లాడతాడు ఆయన? అమ్మా, డిబేట్ కాదమ్మా. దినేష్ కుమార్ గారి అసలు రిపోర్ట్ మీరు విన్నారు కదా మీరు. ఆయన కీలక అంశాలని కీలక సిఫారసులు అర్థం చేశారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇట్లాంటి బుద్ధిమాన వ్యక్తులతోటి డిబేట్లు ఎందుకు కండక్ట్ చేస్తారో అర్థం కావట్లేదు. అంటే నేను అదే చెప్తున్నా. ఆమె కూడా ఆమెకు అర్థం అయిందో లేదో అర్థమైంటుందండి వరకు. రామారావు గారు చెప్పండి, మీరు చెప్పండి. ఆయన ఆపుంటే మేము చెప్తుంటే ఆయన మళ్ళీ ఇంటర్ఫీర్ అవుతున్నారు వీళ్ళు. సార్ నేనేమంటున్నాను ఇద్దరు అవుతున్నారు నేను సార్. మీరు చెప్పిన మాట్లాడుతుంటే వీళ్ళు ఆయన సహనం లేదు. మాట్లాడుతుంటే మీరు. ఓపిక లేదు. నేను ఇద్దరికీ చెప్తున్నాను. రామారావు గారు కంటిన్యూ ఎక్కడ చేయండి. మీరు మేడం? చెప్పండి, మీరు చెప్పండి. ఎక్కడ మేడం? ఆయనే నీతులు చెప్పాడు, మీకే చెప్పాడు కదా. రిక్వెస్ట్ నాన్నని మ్యూట్ లో పెట్టండి, మధ్యలో వస్తే సార్ ఏదన్నా మీరు నాకు అన్నారు, మాట్లాడుతుంటే కిరణ్ కుమార్ ఆయన గారు అన్నారు, మాట్లాడుతున్నాడు. నేను ఇద్దరిది వింటూ ఉన్నాను. నేను అంటలేదు మేడం, నేనేమంటున్నానంటే వినండి అంటున్నా. విన్న తర్వాత కౌంటర్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా ఉంటే కౌంటర్ చేయండి. అది కాదు నేను మాట్లాడక ముందు ఆయన ఎత్తుకొని ఆయన ఏదో స్టేట్మెంట్ మాట్లాడే చాలాసేపు అయిందండి. మీరు సబ్జెక్ట్ మాట్లాడొచ్చు. ఇది సబ్జెక్ట్ మాట్లాడి సరే, సైలెంట్ గానే ఉంటాం. రామారావు గారు మాట్లాడండి. ఉన్నటువంటి వీళ్ళ యొక్క నైజము, వీళ్ళ యొక్క రాజకీయ నైజం, కుట్ర నైజం అన్ని బయటపడుతున్నాయి కదా ఈ డిబేట్ లోనే. వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటనేది మనకు అర్థమవుతుంది కదా మేడం. ఇక్కడ వివరణ చెప్పనివ్వరు. ఇప్పుడు ముగ్గురు కలిసి మేము మాట్లాడేది అర్థం కాకుండా ప్రజల్ని డిస్టర్బ్ చేసి ఛానల్ యొక్క వివరణ విలువైన ఇవ్వండి. సరే టైం ఇప్పుడు చేసి మీరు వివరణ కిరణ్ ఇవ్వండి. కుమార్ గారు మీరు ఇద్దరే ఉన్నారు, డిస్టర్బ్ చెప్పండి. చేయడమే వీళ్ళు. వివరణ ఇవ్వండి, వింటాము. కాదు. ఎక్కడ మేడం మేడం? అడిగిన ప్రశ్నలకు NDTV వివరణ రిపోర్ట్ ఇవ్వండి, లో వింటాము. అదిగో మళ్ళీ వస్తాడు మేడం ఇతను. ఇటువంటి వ్యక్తులు పెట్టి డిబేట్ ఎక్కడ మీరు ముందుకు మేడం పోతుంది? అడిగిన ప్రశ్నలకు సమాధానం సమాధానం చెప్పండి. నేను రాసి నువ్వు మధ్యలో ఎవరో కిరణ్ కుమార్ గారు ఒక్క నిమిషం ఉండండి, ఆయన మాట్లాడివ్వండి. నువ్వు నోరు మూయి నువ్వు వేయరా? మాట్లాడు. మధ్యలో ఎందుకు అడుగుతావు నువ్వు? మాట్లాడు. మేడం ముందు ఆయన పద్ధతి మాట్లాడు. రామారావు గారు. మాట్లాడి ఏం ఉపయోగం? రామారావు గారు మీరు కంటిన్యూ చేయండి. రామారావు గారు మీరు ఎవరి మాటలు పట్టించుకోకండి, మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. కాదండి, ఆయన నోరు మూపించండి ముందు. ఆయన నోరు మూపించండి, నేను చెప్తాను. సార్ అలా అనకూడదు సార్. అలా కాకపోతే క్లిప్ వేసుకోవా? ఎందుకు అబద్ధాలు మాట్లాడు, మాట్లాడతారు? సబ్జెక్ట్ మాట్లాడు, సబ్జెక్ట్ మాట్లాడు. నువ్వెవరు మధ్యలో ఇంటరప్ట్ అవుతావు? నేను ఆమెకు చెప్తాను ఆన్సర్, విను. నువ్వు ఆమెకి అప్పీల్ చేసుకో. నువ్వు మళ్ళా నీకేం కావాలి? ఇది పద్ధతి. రామారావు గారు టాపిక్ డివేట్ అయిపోతుంది. కిరణ్ కుమార్ గారు, రామారావు గారు మేడం ఇక్కడ ఒక అంశం మేడం. చెప్పండి. సబ్జెక్ట్ మాట్లాడితే కంటిన్యూ చేయండి, లేదంటే డిబేట్ రామారావు గారు ఆపేయండి మీరు మేడం. కంటిన్యూ దయచేసి చేయండి. రిలీజ్ చేయండి. నెక్స్ట్ నేను కూడా వెళ్ళిపోతాను. కిరణ్ కుమార్ గారు ఆయన ఎందుకు- నెక్స్ట్ మీరు ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకు రామారావు చేస్తారు గారిని మేడం? కంటిన్యూ చేయనివ్వండి ప్లీజ్. చెప్పండి రామారావు గారు. మేడం ఇక్కడ అంశం ఏంటంటే ఈ ప్రభుత్వము వచ్చిన తర్వాత కొన్ని అంశాలు లేవనెత్తి ఈ లడ్డు కల్తీ నెయ్యి అంశాన్ని తీసుకొచ్చినటువంటి ధర్మిల వాళ్ళు వేసినటువంటి సిట్ గాని ఏది లోపభూయిష్టంగా వాళ్ళ యొక్క విధానం, ఆ రోజు తీసుకున్నటువంటి శాంపిల్స్ గాని, టైం గాని, లేకుంటే వచ్చిపోయినటువంటి ట్యాంకర్ల యొక్క వివరాల్లో గాని మార్ఫింగ్ ఉన్నటువంటి అంశం మీద మా యొక్క టీటీడీ చైర్మన్, మా పార్లమెంటరీ పార్టీ లీడర్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు సాక్షాత్తు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఖచ్చితంగా విచారణ పారదర్శకంగా జరగాలని చెప్పిన మీదట సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తర్వాత వేసినటువంటి సిట్ను కూడా ఆ అధికారులు కూడా వీళ్ళు మేనేజ్ చేయబడిన అంశాన్ని కూడా మేము ఎదుర్కొన్నాం. వీళ్ళ యొక్క ప్రచారం ఏంటంటే మీడియా ద్వారా కానీ ప్రజలకు కానీ రాంగ్ మెసేజ్ ఇచ్చినటువంటి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ హోర్డింగ్స్ ఈ యొక్క రిపోర్ట్లు ఎన్ని చెప్తున్నారు తప్ప వాళ్ళు చెప్పినటువంటి జంతు కొవ్వు కలిసిందని ఏ రిపోర్ట్ లో ఇదమిద్దంగా లేదు మేడం. ఎన్డీడీబీ కూడా ఏం చెప్పిందంటే సమ్ పర్సెంటేజ్ ఆఫ్ డీవియేషన్స్ అనేది మా రిపోర్ట్ లో ఉండటం సహజమని ఖచ్చితంగా ఆ రిపోర్ట్ లో చెప్పినటువంటి అంశాన్ని వీళ్ళు తీసుకోవట్లేదు. ఎక్కడో వాళ్ళ యొక్క వివరణలో వచ్చినటువంటి అంశాలని తీసుకొచ్చి క్రోడీకరించి ఇక్కడ మనకు పదే పదే చెప్తున్నారు తప్ప ఇక్కడ సిబిఐ అంశంలో నిజంగా దర్యాప్తు జరిగి ఎవరైనా సరే అధికారులు నేరం చేశారంటే చట్టపరంగా చట్టం తన పని తాను చేసుకొని పోయి శిక్షించుద్ది. మీకెందుకు అంతలా కడుపు నొప్పి, అంత ఆత్రం అని చెప్పి నేను వీళ్ళని ప్రశ్నిస్తున్నా. నేనేమంటున్నానంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సిబిఐ ఎంక్వైరీలో కనుక దోషులు నిర్ధారితం అయితే వాళ్ళు శిక్షింపబడతారు. మీకేంటయ్యా ఈ యొక్క ఆనందం ఏంటి? నాకు అర్థం కావట్లా. ఈ అంశాల్లో వీళ్ళ యొక్క ఆనందం ఏంటి, వీళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటి అనేది అంటే
ఇక్కడ వీళ్ళు మాట్లాడినటువంటి నాయకులు మాట్లాడారు కదా, ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు జంతు కొవ్వు అవశేషాలు కలిసాయి, లేకపోతే బాత్రూమ్ లో వాడేటటువంటి ఫినాయిల్ కి సంబంధించినటువంటి ఆ యొక్క క్లీనింగ్ లిక్విడ్స్ కలిసాయి, ఎన్ని మాట్లాడి బదనాం అయ్యారు ప్రజల్లో ఈ రోజు వీళ్ళు. దాన్ని కవర్ చేసుకోవడానికి వీళ్ళు వేరే వేరే టాపిక్స్ తీసుకొచ్చి పులిమేటటువంటి ప్రక్రియ తప్ప వీళ్ళ కాట ట్రాన్స్పరెంట్ మెథడ్లో లేకపోతే టీటీడీ మీద భక్తి పారవశ్యం కానీ ఆ శ్రద్ధాశక్తులు కానీ లేవనేది ప్రజలందరికీ తేట తెలమైంది మేడం. ఈ యొక్క డిబేట్ కాదు, కొన్ని పదుల సంఖ్యలో డిబేట్ జరిగింది దీని మీద. ఎక్కడా కూడా వీళ్ళ కాడ క్లారిటీ లేదు, స్పష్టత లేదు. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వైసీపీ చెప్పేటటువంటి క్లారిటీ ఎవరికి అర్థం కాకూడదు, క్లారిఫికేషన్ ఎవరు అర్థం కాకూడనటువంటి రీతిలో ప్రవర్తిస్తున్నారు తప్ప వీళ్ళ కాడ యథార్థమైనటువంటి వాదం కానీ, వేచి చూసేటటువంటి ధోరణి కానీ, లేకపోతే చట్టాల పట్ల గౌరవం కానీ, లేకపోతే చట్టబద్ధమైనటువంటి సంస్థలు రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి ఏదైతే ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీద గౌరవం లేదు. అసలు సిబిఐనే రాష్ట్రంలోకి రానివైనటువంటి వ్యక్తులు ఈ రోజు సిబిఐ రిపోర్ట్ లో ఉందని వీళ్ళు ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారండి? దేనికైనా ఒక మాట, మనిషికి ఒక మాట అంట, గొడ్డుకు ఒక దెబ్బ అంట. వీటన్నిటిని పెద్దలు ఎప్పుడో చెప్పారు. వీళ్ళకి మాటలు సరిపోవు, గొడ్డుకు ఒక దెబ్బ అనేటువంటి వర్తించుద్ది వీళ్ళకి. వీళ్ళ అంశంలో ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంలో మా నాయకులు కానీ, మా టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కానీ, ఓమన్ కరుణాకర్ రెడ్డి గారు కానీ స్పష్టంగా ఉన్నారు. దైవ భక్తితో ఉన్నారు. ప్రేమ పూర్వకమైనటువంటి విధానంతో వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలు ఉన్నాయి. దీంట్లో మా మీద వీళ్ళు మకిలం అంటించాలని చూస్తే వీళ్ళే మకిలం అంటించుకొని మాయమైపోతారు, మసిగా మారిపోతారు తప్ప రామారావు గారు మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు కానీ బ్లేమ్ చేస్తే అది దేవాదేవుడు క్షమించడని చెప్పి హెచ్చరిస్తున్నాం మేడం. కిరణ్ కుమార్ గారు, మీరు విన్నారు కదా రామారావు గారు ఏం మాట్లాడారో. అసలు కల్తీనే జరగలేదు అన్నట్టుగా రామారావు గారు చెప్తున్నారు. ఆ నివేదికలన్నీ ఏంటో కూటమి ప్రభుత్వం తనకు అనుకూలంగా ఇచ్చుకున్నట్టుగా ఆయన చెప్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి కిరణ్ కుమార్ గారు? నేను ఆల్రెడీ చెప్పాను తను ఏం చెప్తాడని, అదే క్లారిటీగా ఓపిక్గా చెప్పాడు. కల్తీ మాట్లాడితే వీళ్ళు ఏం మాట్లాడతారు అంటే ఫస్ట్ మాట్లాడేది జంతుకోవు కలవలేదు, జంతుకోవు కలవలేదు మేము చెప్పినా కానీ మళ్ళీ అదే మాట చెప్తారు. జంతుకోవు కలవలేదు పక్కన పెట్టేద్దాం. అసలు నెయ్యే కాదు, టోటల్ గా నకిలీ, అంటే కంప్లీట్ గా కెమికల్స్ తో కూడుకున్నటువంటి ఒక నెయ్యిని క్రియేట్ చేశారు వీళ్ళు. పాలతో వచ్చింది కొద్దిగా 1% కూడా లేదు అక్కడ. పూర్తిగా కెమికల్స్ తో తయారు చేసినటువంటి నెయ్యి అనే ఒక నకిలీ పదార్థాన్ని వాడారు అనేది స్పష్టంగా క్లియర్ గా చెప్పారు. ఎవరైతే ఫస్ట్ వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు వారు కూడా జంతు అవశేషాలు కలవలేదు, కాకపోతే కల్తీ జరిగింది అయితే వాస్తవం అని ఆయన కూడా ప్రెస్ ప్రముఖంగా ఒప్పుకున్నా కానీ వీళ్ళు లేదని చెప్తారు. వీళ్ళు లేదంటే మనం నమ్మాలి లేదు అని. తను అన్నట్టే ప్రభుత్వం ఏదైతే చట్టం ఉందో ఆ చట్టమే కదా ఇప్పుడు చేస్తా ఉండేది. చట్టము న్యాయం చేస్తుంది, చట్టం తన పని చేసుకొని పోతుంది అంటున్నాడు. ఆ చట్టం నియమించిన వ్యక్తులే కదా. ఇంకా చట్టం అంటే ఎవరు? ఇంకా పైనుంచి గాలో నుంచి ఎవరన్నా కొత్తగా లేకపోతే ఇంకొక మండలం నుంచి ఎవరన్నా వచ్చి ఒక క్రియేట్ చేయాలా? మీరు ఏమేమైతే చెప్పినామో అవన్నీ కూడా కాదు 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 అంటూనే అదే చెప్పారు. లాస్ట్ కు తను చెప్పినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలోని వ్యక్తే, ఆ చట్టం నియమించినటువంటి వ్యక్తి ఈరోజు రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ కూడా కాదు అని అంటే ఏం మాట్లాడాలా? అసలు జరగలేదు, అసలు ఏమీ లేదు అని అంటే ఫస్ట్ నుంచి జరిగిందంతా అవాస్తవమే, ఇదంతా కట్టు కదా అని ఒక మాట చెప్పిన తర్వాత అసలు ఈ డిబేట్ కి అవసరం ఏముంది? ఇంకా మనం మీరు పెట్టిన డిబేట్ ఏంటి, మాట్లాడుతున్నది ఏంటి, ఆ పక్కన చెప్తున్నది ఏంటి? ఏమన్నా తలా తోక అన్నాడు స్టార్టింగ్ లో, ఆ తలా తోక ఉందని అడుగుతున్నా. ఆ తలతోక లేకుండానే ఒక విధానంలో ఏదో నోటుకు వచ్చి మాట్లాడాలా, డిబేట్ ని గబ్బు చేసేయాలా, సబ్జెక్ట్ లేకుండా తీసేయాలని మాట్లాడడం తప్పితే మేము కూడా అదే కదా అంటున్నాం. మేమేమన్నా అన్నామా జంతుకో కలిసిందని? మేము అనలేదు కదా. పచ్చాన్ని మీరే అన్నారు జంతుకో మధ్యలో మాట్లాడుతూ నేను మాట్లాడాలా, మధ్యలో మాట్లాడుతూ నేను మాట్లాడాలా. నెక్స్ట్ కిరణ్ కుమార్ గారు, ప్రమీల్ గారికి అవకాశం ఇద్దాము. ప్రమీల్ గారు మాట్లాడతారు ఇప్పుడు. ప్రమీల్ గారు నాకేం సంబంధం? రామారావు గారు, కిరణ్ కుమార్ గారు ఒక్క నిమిషం మాట్లాడేటప్పుడు మేము అన్నాము, నేను అన్నా ఇందాక కిరణ్ కుమార్ గారు అనలేదండి. కిరణ్ కుమార్ గారు అనలేదు ఆ విషయము. రామారావు గారు ఇప్పుడు ప్రమీల్ గారు మాట్లాడతారు. ప్రమీల్ గారు చెప్పండి, మీరు చెప్పండి. మీరే కదా ఇందాక అంది. మేడం ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఫస్ట్ లో జంతువుల కొవ్వు కలిసిందని రిపోర్ట్ వచ్చిన మాట వాస్తవం. అది పేస్ట్ చేసుకునే మేము మాట్లాడాం. తర్వాత
వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సిట్ ఇచ్చిన రిపోర్ట్ లో మోనోగ్లిజరైడ్స్ అవి రసాయనాలు పామాయిల్ అవి కలిసినాయి అని చెప్పిన తర్వాత మోనోగ్లిజరైడ్ అనే రసాయనంలో జంతువుల కొవ్వుతో తయారు చేస్తారన్నది అది వాస్తవం. వాళ్ళు కాదు అని చెప్పినా కానీ అది వాస్తవం. రసాయనం తోటి కల్తీ నెయ్యిని తయారు చేయడం వల్ల ఆ అవశేషాలు కనిపించాయన్న మాట వాస్తవం. అది ఆ కల్తీ నెయ్యి ఆ రసాయనాల్లో ఆ రసాయనాల్ని జంతువుల కొవ్వుతో తయారు చేస్తారు. ఇది వాస్తవం. అదన్నీ తెలుసుకున్న తర్వాతే ఎవరైనా మాట్లాడుతున్నారు. కాదు అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ రోజున ఇంకొక రిపోర్ట్ లో కూడా కల్తీ జరిగింది, ఈ పలానా కంపెనీలు కల్తీ చేసినాయి, అయినా కానీ ఇన్ని టన్నుల నెయ్యి వచ్చింది, ఈ సంవత్సరంలో జరిగిన టెండర్స్ అని క్లియర్ గా పిన్ టు పిన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా జరగలేదు అనని వాదించడం అవివేకం. ఇంకో విషయం ప్రమీల గారు, అని అనుకోవడం కూడా రామారావు గారు, మీరు ఇందాక నుంచి అంటున్నారు కదా, కల్తీ నెయ్యి కేసులో A16 అయినటువంటి అజయ్ కుమార్ సుగంధ్, ఢిల్లీకి చెందిన సుగంధ్ ఆయిల్స్ అండ్ కెమికల్స్ యజమాని అయిన బోలేబాబా యజమానులతో అజయ్ కుమార్ కుమ్మక్కై కల్తీ నెయ్యి తయారీకి అవసరమైన రసాయనాలను సరఫరా చేశారని రుజువైన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేశారు. దీనికేం సమాధానం చెప్తారు రామారావు గారు మీరు? ఇక్కడ ఒక అంశం మేడం మీరు తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే, ఆ క్వాంటిటీ ఏం తీసుకున్నారంటే, రసాయనాలు అంటే డిటర్జెంట్స్ కానీ ఇవి కూడా డైరీ ఫార్మ్స్ కానీ డైరీ యొక్క మెటీరియల్ సప్లై చేసేటటువంటి వాళ్ళు కొనుగోలు చేస్తారా, దాన్ని చూపించి వీళ్ళు బూచిగా ఇప్పుడు క్లీనింగ్ చేయాలి కదా మేడం. ఏదైతే బాయిలర్స్ కానీ ప్రతి ట్యాంకర్స్ కానీ క్లీనింగ్ చేసేదానికి కొన్నటువంటి దాన్ని ఈ విధంగా మభ్య పెట్టారనేది కూడా మనకి రిపోర్టుల్లో వాస్తవాలు ప్రూవ్ చేసామయ్యా. ఎక్కడ ప్రూవ్ చేస్తే ఆయన ఈ రోజు ఒక్కటే క్వశ్చన్ రామారావు గారు, మీకు నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందో లేదో నాకు తెలియదు. అజయ్ కుమార్ గారిని కల్తీ నెయ్యి కేసులో A16 గా సిట్ ఎందుకు అరెస్ట్ చేసింది, ఆయన ఎందుకు జైల్లో ఉన్నారు, ఎందుకు అరెస్ట్ చేసింది, ఆ విషయం చెప్పండి మీరు. మేడం, పోలీసులు పెట్టేటటువంటి కేసులు దరిమిల అరెస్ట్ చేస్తారు. మా యొక్క ప్రతినిధి ఏదైతే ప్రధాన కార్యదర్శి పూడిశ్రేయర్ గారిని కూడా 2 సార్లు అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు ఆయన అప్పీల్ తిరస్కరించిందన్నారు. కానీ ఎక్కడ లోయర్ కోర్టు బెయిల్ ఇస్తానే ఉంది కదా. అంటే వీళ్ళు నిబంధనలు వ్యతిరేకించి మనకు ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి సౌలభ్యాన్ని, చట్టాలను మిస్యూజ్ చేస్తున్నటువంటి ప్రక్రియే. సార్, మరి కల్తీ జరగకపోతే విజయ్ కుమార్ గారు ఆయన ల్యాప్టాప్ కానివ్వండి, ఆయన ఫోన్ కానివ్వండి, సిట్ అధికారులకు ఇవ్వడానికి ఎందుకు నిరాకరించారు? తప్పు చేయకపోతే అవి సహకరించాలి కదా ఆయన విచారణకు కూడా సహకరించట్లా. నేనేమంటున్నానంటే, చట్టంలో ఉన్నటువంటి సౌలభ్యాలని వాడుకొని వీళ్ళు దుర్మార్గమైనటువంటి రీతిలో చేసేటటువంటి ప్రక్రియలో భాగం. న్యాయస్థానాల్లో నిరూపితం అయిన తర్వాతనే మనం ఏదైనా సరే మాట్లాడుకోవాలా. న్యాయస్థానాలలో ఉన్నటువంటి అంశాల్లో మనమే తీర్పులు చెప్పేటటువంటి విధానంగా, తీర్పులను ప్రభావితం చేసేటువంటి విధానంగా, దర్యాప్తులను ప్రభావితం చేసేటువంటి విధానంగా వీళ్ళు చేస్తున్నటువంటి మేనియా, పబ్లిక్ ఏదైతే పబ్లిసిటీ. రామారావు గారు, ఒక్క క్వశ్చన్ ఈ రోజు పబ్లిక్ అడుగుతుందండి. ఇప్పుడు కిరణ్ కుమార్ గారు కానివ్వండి, ప్రమీల గారు కానివ్వండి, ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అనుమానం, మీరు అన్నది నిజంగా 100% కరెక్ట్. ఆయన అనుమానం ఉండి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే విచారణకు ఆయన ఎందుకు సహకరించట్లేదు? తప్పు చేయకపోతే సహకరించాలి కదా అనేది వాళ్ళ ప్రశ్న. ఒక అంశం మేడం, ఇక్కడ వీళ్ళు ఏమన్నా విచారణలో కానీ లేకుంటే తీసుకెళ్ళినటువంటి నిందితులు లేకపోతే ముద్దాయిల్ని మామూలుగా తీసుకెళ్తున్నారు మేడం? ఎక్కడన్నా నోటీసులు ఇచ్చి తీసుకెళ్తున్నారు? తీసుకెళ్లి వాళ్ళని విజయ్ కుమార్ గారి విషయం గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ మనం. రామారావు గారు, A16 గా ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు ఇక్కడ మనం ఒకటే గమనించాల్సినటువంటి అంటుందంటే, ఆయన ఫోను, ల్యాప్టాప్ కానీ కల్తీ. వినండి మేడం, ప్లీజ్ లిజన్ మీ మై లెట్ మీ కంప్లీట్. నేను పాయింట్ కోసం ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి వాళ్ళని బలవంతంగా వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకొని ఆ రిపోర్టుల్లో కొంతమంది పేర్లు, కొంతమంది వ్యవహారాన్ని చూపించి దాన్ని మరలా కంప్లైంట్ చేస్తున్నటువంటి సంస్కృతికి ఈ ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టినటువంటి అంశం మనకు బయటపడింది. మద్యం స్కామ్ అంశంలో చూసాం. ఎక్కడా కూడా సరైనటువంటి నివేదికలు కానీ ఆధారాలు లేవు. అదే విధానంలో ఈ కేసులన్నిటినీ కూడా వీళ్ళు ట్రోల్ చేస్తా ఉన్నారు. అసలు మనం అంతెందుకు మేడం, ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ జరిగినటువంటి అంశము వీళ్ళు ఏదో మసిపూసి మారేడుకాయ చేస్తే, ఆ జీవీ రెడ్డి అనేటువంటి ఆయన లోతుకు పోతే అది లోకేష్ గారి టీము, చంద్రబాబు నాయుడు గారి టీము 2014-19 ఇచ్చినటువంటి పర్మిషన్ లాకపోయినటువంటి పరిస్థితికి ఆయన బలి చేశారు కదా. ఈ విధానాలే కొనసాగుతాయి. ఆగవే దండం పెట్టావు, నువ్వు పెట్టుకో, మీ తల్లిదండ్రులు పెట్టుకోండి. నేనేమంటున్నా అంటే మేడం, ఈ యొక్క లోపభూయిష్టమైనటువంటి విచారణలు
విచారణ అమ్మా, నేను సంస్థలు సెలవు తీసుకుంటానమ్మా. ప్రభావితం నాకు చేయటం, సంబంధం లేని విచారణ టాపిక్ లో అధికారులను మాట్లాడడానికి అవసరం ఏం లేదు. ప్రభావితం చేస్తున్నటువంటి సంస్కృతికి ఖచ్చితంగా చర్మగీతం పాడతాం. ప్రజాస్వామ్య విధానంలోనే వీళ్ళ యొక్క ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు కూలదోసేటటువంటి విధానంగా చైతన్యం చేస్తాం. ఈ యొక్క చట్టాలను ఖచ్చితంగా ఇదమిద్దంగా ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య విధానంలో కొనసాగే విధంగా చైతన్యపరిచేటటువంటి విధానానికి పూనుకోవాల్సినటువంటి ఆవశ్యకత అబ్బాయి, మీరు ఈ యొక్క ప్రభుత్వం, పొలిటికల్ ఈ ఎజెండా దుష్ట మీద ప్రభుత్వం పెట్టారా? సబ్జెక్టు లడ్డు చేసింది మీద కాబట్టి పెట్టారమ్మా? ఖచ్చితంగా మేము ఆ విధంగా వెళ్తున్నాం. మీరు నాకు రాజకీయాలు పార్టీతో ఏమైనా సరే మాకేం పని అమ్మా? ముందు మేము ఎందుకు జాగ్రత్తగా ఏది పెట్టుకొని పడుతుంది? చేయాలని చెప్పి ఈ సందర్భంగా వీళ్ళని కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఆరోపణలు చేసేటప్పుడు ఖచ్చితంగా నిబద్ధత ఆధారాలు లేకుండా చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రచార ఆర్భాటాలతో చేస్తున్నటువంటి విధానం సరైనది కాదని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాం మేడం. వీళ్ళ యొక్క వ్యవహారాన్ని, వ్యవహార శైలిని, వీళ్ళ యొక్క పాలనా తీరుని ఖండిస్తున్నాం. ప్రజలు మభ్య పెడుతున్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి హామీలను నెరవేర్చండి అయ్యా, ప్రజలను సాటిస్ఫై చేయండి, మీరు చెప్పినటువంటి అంశాలు చేయండి, అంతేగాని కక్షపూరితమైనటువంటి విధానాలతోటి ప్రమీల గారు ఫైనల్ గా మీరు ఏం చెప్తారో చెప్పండి. ప్రాధాన్యత ఇస్తే ప్రజలు తిప్పి కొడతారని మాత్రం హెచ్చరిస్తున్నాం మేడం. కిరణ్ కుమార్ గారు, మీరు కూడా ప్రమీల్ గారు చెప్పిన తర్వాత క్విక్ గా మీ ఫైనల్ నోట్, అసలు ఈ మొత్తం ఎపిసోడ్ లో మీరు అనుకుంటున్న విషయాలు ఏంటో స్పష్టంగా చెప్పండి. మనం డిబేట్ ని కంక్లూడ్ చేద్దాం. ప్రమీల్ గారు చెప్పండి. మేడం సాక్ష్యాధారాలతో సహా కల్తీ జరిగింది, నకిలీ నెయ్యి అది రసాయనాలతో తయారు చేశారని ప్రతి ఒక్కటి సాక్ష్యాధారంతో సహా నిరూపించి ఈ రోజు నివేదికలు సబ్మిట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తే దాన్ని నిరూపించుకోకపోగా, లేదు మేము కల్తీ చేయలేదంటే నిరూపించుకొని రండి, నిరూపించుకోకుండా కేవలం మాటలతోటి మా మీద బురద జల్లారు అని ఊరకు మాటలు చెప్తే, ఇక్కడ సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా, మీరు చెయ్యలేదు అనడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు. ఆ కంపెనీలకు పర్మిషన్లు ఇచ్చింది మీరు, ఆ కల్తీ జరిగింది ఆ కంపెనీల్లో అని చెప్పినా కానీ మళ్ళీ సరఫరా చేపించుకుంది మీరు, అన్ని చేసింది మీరు అని పూర్తి నివేదికలు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మొండిగా వాదిస్తున్నారు తప్పితే ఇక్కడ వాళ్ళ తప్పు ఒప్పుకోవడానికి వాళ్ళు రెడీగా లేరు. తప్పు జరిగిన ఏ ఒక్కరిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు, ఖచ్చితంగా వాళ్ళందరినీ శిక్షించిద్ది. ఇది కేవలం చిన్న సెన్సిటివ్ విషయం మేడం, భక్తి మీద చేసింది. ఇంకో రకంగా అయితే ఎవరైనా క్షమిస్తారు, ఆ దేవాదేవుడు కూడా క్షమించే పరిస్థితులు లేకుండా దేవుడి ప్రసాదాన్నే కల్తీ చేసే పరిస్థితుల్లో అప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరుతారు మేడం, అంతే. కిరణ్ కుమార్ గారు, ఫైనల్ గా మీ ఈ మొత్తం ఎపిసోడ్ లో ఏం చెప్తారు? మీరు ఎలాంటి సజెషన్స్ చేస్తారు? చెప్పడానికి ఏదైతే దినేష్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ గారు ఇచ్చారో రిపోర్టు, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నదే, తెలిసిందే అందరికీ కూడా. జరిగింది కల్తీ కాదు, నకిలీ. కల్తీ అని చెప్పుకుంటే ఇంకా బాధేస్తుంది, కానీ నకిలీ పూర్తిగా అసలు నెయ్యే కాదు, కొత్త పదార్థాలు తెచ్చి ఆడ తగిలించినారనే విషయం పూర్తిగా నివేదికలు వచ్చేసింది. ఈ నివేదికల ఆచారం ప్రకారం ఏదైతే వెంకటేశ్వర స్వామి ఉన్నాడో ఆయన కలియుగ దైవం నమ్ముతాం మేము ఖచ్చితంగా. ఆయన దగ్గర ఎలాంటి తప్పు జరిగినా కానీ ఇంతవరకు ఎవరిని కూడా ఉపేక్షించింది లేదు. ఖచ్చితంగా ఎలాంటి శిక్షలు పడాలో అలాంటి శిక్షలు పడ్డాయి. ధర్మారెడ్డి గారు కూడా అలాంటి శిక్ష కూడా పడింది. మేము ఎటువంటి ఎవరైనా సరే ఈ పార్టీనా ఆ పార్టీనా అని కాదు, గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము టీడీడీ పరంగా అతను ఒక అన్ని మతస్థుడు యాదవ్ గారు అతను తీసుకొని వచ్చినా కానీ కొట్లాడి మేము అతను తీయించడానికి వెళ్ళాం. ఎవరు కూడా మాకు పార్టీలతో సంబంధం లేదు, పార్టీలు బదిలీ చేయాల్సిన అవసరం ఆగత్యం మా ధర్మం మాకు అవసరం లేదు. పార్టీలు ఏమన్నా చేసుకొని మాకున్నంత వరకు మా ధర్మం, ఏ పార్టీ వచ్చినా ధర్మానికి విఘాతం కలిగిస్తే అది ఎవరిని కూడా మేము వదిలిపెట్టాం, ప్రశ్నిస్తూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. మాకు మా తిరుమల అయినా కాదు, ఏ గుడి అయినా సరే పవిత్రంగా ఉండాలా, దాని జోలికి ఎవరైనా వస్తే మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మాకు రాజకీయాలు మాకు అవసరం లేదు, మా ధర్మం కోసం మేము పోరాడతాం. ఖచ్చితంగా ఇలాంటివి ఏం జరిగినా కానీ ఆ వెంకటేశ్వర స్వామి అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎక్కడ ఏ విధంగా పనిష్మెంట్ చేయాలో ఈ టైంలోనే, వచ్చే జన్మలో కాదు, అనుభవించి వెళ్ళేటట్లే చేస్తాడు. ఇది కలియుగ దైవం, ఈ కలియుగంలో ఉన్నటువంటి ఆచారం అదే. ఇప్పుడు ఏం తప్పు చేసినా కానీ దానికి పనిష్మెంట్ తీసుకొని వెళ్లాల్సిందే. ఎవరు కూడా అతిథులు కాదు, దానికి చేసిన దాన్ని ప్రతి ఒక్కరు అనుభవించాలి. కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో తూచా చెప్పకుండా అతను ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే ఇంకొక పొలిటికల్ లీడర్ అని చూడకుండా ఎలాంటి శిక్ష అయితే దానికి వేయాలో అలాంటి శిక్ష వేస్తేనే ఇప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వమైనా సరే, టీడీపీ ప్రభుత్వమైనా తప్పు చేయాలంటే భయపడాలి. వాళ్ళు భయపడాలంటే ఏం చేయాలి? ఇప్పుడున్న నాయకులు ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి దోషులు ఉన్నారో వాళ్ళు శిక్ష పడాలి. పడితే
ఇప్పుడున్న నాయకులు భయపడతారు. ఒకవేళ పార్టీ మారితే నెక్స్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత మమ్మల్ని ఉపేక్షించరు, ఖచ్చితంగా లోపలేస్తారా నాయన అని తప్పు చేయడానికి భయపడతారు. ఆ ధైర్యం ఈ ప్రభుత్వం చేయమని మేము కోరుతున్నాం. తప్పు చేసిన వాడు ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలనే మేము కోరుతున్నాం. అది ఈ ప్రభుత్వం ఆ కూటమి లేకపోతే వైఎస్ఆర్సీపీ లేకపోతే కాంగ్రెస్ అని మాకు సంబంధం లేదండి. తప్పు చేయడానికి భయపడాలి అంటే నికార్సుగా ప్రతి ప్రభుత్వం పని చేయాలని మేము అడుగుతున్నాం. అధికారులు ఈ ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వాళ్ళు డ్యూటీ చేస్తే ఇలాంటి తప్పులు జరగవు. ఈ ఐఏఎస్లు ఎప్పుడైతే సలాం కొడతారో రాజకీయ నాయకులకి అప్పుడే ఇలాంటి దరిద్రాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆయన సీనియర్ మోస్ట్ ఒక ఐఎఫ్ఎస్ ఉన్నాడు, ఐఏఎస్ లు ఉన్నారు. ఏ విధంగా ఇచ్చారు అనుమతులు? వీళ్ళు చదువుకొని వచ్చారా లేకపోతే ఏమన్నా లంచాల ఉద్యోగాలు తెచ్చుకున్నారా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకూడదు. ఖచ్చితంగా వీటిపైన ఉక్కుపాదం మోపాలి. అది పార్టీలకు సంబంధం లేకుండా అధికారులు నిజాయితీగా కనీసం ఒక నెలన పనిచేస్తే ఎంతో మంది రాజకీయ నాయకులు లోపలికి వెళ్ళిపోతారు. వీళ్ళు పనిచేయరు, భయం, చంపేస్తారేమని భయం అండి. ఆ భయంతో వీళ్ళు పని చేయకుండా వచ్చిన రాజకీయ నాయకుడు ఏం చేస్తే ఏమి చెబితే అది చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు. మేము నెత్తినోరు కొట్టుకుంటున్నాం, ఎన్నో బాధలు పడుతున్నాం. ఇప్పుడు మేము కేసులు వేసుకొని తిరుగుతున్నాం, కోట్ల చుట్టూ తిరుగుకుంటున్నాం. మాకు ఆ బాధ తప్పాలంటే నిజాయితీగా ఎవరికైతే అన్యాయం జరిగారో, ఎవరైతే ఇందులో పాల్గొన్నారో, అది ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వమా లేకపోతే ఈడేరినా ఆడేరినా అందరికి. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ కుమార్ గారు. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు కిరణ్ కుమార్ గారికి, రామారావు గారికి, అలాగే ప్రమీల గారికి మరియు అజయ్ గారికి మై స్పెషల్ థ్యాంక్స్ అండి. అలాగే ఏదైతే ఈరోజు దినేష్ కుమార్ గారు ఇచ్చిన నివేదికలో పలు కీలక అంశాలు, ఆసక్తికరమైన అంశాలు తెరపైకి వచ్చాయి. మరి కొన్ని సజెషన్స్ కూడా కమిటీ చేయటం జరిగింది. మరి ఆ సజెషన్స్ని పాటించి ఇలాంటి కల్తీ లడ్డూ వ్యవహారాలు మళ్ళీ రాకూడదు, జరగకూడదు అని కొన్ని కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారు. This is Anusha signing off.